ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. భగవంతుడు ప్రతి ఒక్కరిని ఎలా జీవించాలి, జీవించేటప్పుడు మనం పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రాన్ని ఆశ్రయించవలసి ఉంటుందని పరమాత్మ మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. మనకు నచ్చిన సమయంలో పడుకొని మనకు నచ్చినటువంటి సమయంలో లేవటం కాకుండా భగవంతుడు ఏ సమయంలో ఎటువంటి సాధన చెయ్యమంటున్నారు, ఏ సమయంలో మనం మేల్కొని ఉన్నప్పుడు ప్రమాదకారి అవుతుంది అనే విషయాలన్నీ కూడా మనము శాస్త్రాన్ని ఆశ్రయించి శాస్త్రము యందు చెప్పబడిన సత్యాలన్నింటినీ కూడా సద్గురువు ద్వారా తెలుసుకొని మన యొక్క జీవన విధానాన్ని పరమాత్మకు దగ్గరయ్యేలాగా మనల్ని మనం మలుచుకోవాలి అని పరమాత్మ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి దేహానికి కావలసినటువంటి శౌచాది కర్మలన్నీ కూడా నిర్వహించి భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క పూజ, భగవంతుడి యొక్క స్మరణ, భగవంతుడి యొక్క జపము, ధ్యానము వీటన్నింటినీ కూడా సూర్యోదయానికి పూర్వమే చెయ్యాలి అని చెప్పి మన అందరికీ కూడా శాస్త్రం తెలియచేస్తూ ఉందండి. శాస్త్రము భగవంతుణ్ణి ఎప్పటి నుంచి స్మరణ చెయ్యాలి అంటే సుప్తే రుత్తాయ సుప్త్యంతం అని చెప్పింది. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు భగవన్నామ స్మరణ చేస్తూ దేహ సంబంధమైన కార్యాలు చెయ్యాలి అని చెప్పారు. అంటే భగవంతుణ్ణి పూజించడానికి అనువైన సమయం బ్రాహ్మీ ముహూర్తము. అంటే సూర్యోదయానికి పూర్వం 3:40 నుండి మరల సూర్యోదయం ఏ సమయానికైతే ప్రారంభమవుతుందో దానికంటే పూర్వం ఉన్న సమయం అంతా కూడా భగవంతుణ్ణి స్మరణ చేయడానికి, పూజించడానికి ఆనుకూల్యతమైనటువంటి సమయము అని చెప్పి మరి భగవంతుడు శాస్త్రంలో తెలియచేశారు. నీ లోపట భగవంతుడున్నాడు అని తెలిసినప్పుడు, ఆ భగవత్ స్వరూపము నువ్వే అని తెలిసినప్పుడు నిన్ను నువ్వు స్మరణ చేసుకోవడానికి నువ్వు ఉపయోగించుకునే సమయం ఎప్పుడు అంటే బ్రాహ్మీ ముహూర్తం. నీవెవరో తెలియనప్పుడు మాత్రమే నువ్వు భగవంతుడికి పూజ చేస్తున్నానంటావు. నీవెవరో నీకు తెలిసి బ్రహ్మానుభవం పొందినప్పుడు మనం చేసేటటువంటిది స్మరణ, నీకు నువ్వు చేసుకునేటటువంటి స్మరణ. అంటే నీ లోపట, అంటే ఈ శరీరం లోపట ఉన్నటువంటి నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు, తెలుసుకోవడం అంటే కేవలం వినటం ద్వారా తెలుసుకోవడం కాదు, ఆత్మానుభూతిని పొందేలాగా మనమందరము కూడా ప్రయత్నం చెయ్యాలండి. ఎందుకు ప్రయత్నం చెయ్యాలి అంటే భగవంతుణ్ణి నువ్వు ఎక్కడో వెతుకుతున్నావు, ఆ భగవంతుడు ఎక్కడో లేడు, నీ లోపటే ఉన్నారనే సత్యాన్ని నీకు తెలియచేసేది ఎవరు అంటే సద్గురువు. సద్గురువు తాను ఆ దేహమునందు బంధించబడి ఉన్నానని, అంటే తాను ఈ దేహమునందు బంధింపబడి ఉన్నాననే విషయాన్ని తన గురువు ద్వారా తెలుసుకుని ఆ గురువు చెప్పినట్టుగా సాధన చేసి తనను తాను బ్రహ్మమునందు రమింప చేయడం కోసం అని చెప్పి భగవంతుడు శాస్త్రం నందు చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధగా తెలుసుకొని
ఎవరైతే శ్రద్ధతో అనసూయ శ్రద్ధావాన్ అనసూయచ్చ శృణుయాదపి యోనరః. ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు అత్యంత శ్రద్ధ చేత మనము విషయాలను తెలుసుకోవలసి ఉంటుంది. శ్రద్ధ లేకుండా చేసినటువంటి కర్మ ఏది కూడా ఫలితాన్ని ఇవ్వదు అనే సత్యం కూడా పరమాత్మ మనకు తెలియచేస్తారనమాట. అసూయ లేకుండా ఏదైనా విషయాన్ని నువ్వు తెలుసుకోవలసి ఉంటుందనే సత్యం కూడా పరమాత్మ మనకు చెప్తున్నారండి. అంటే ఎవరికైతే అసూయ ఉంటుందో, చేసేటటువంటి పని యందు శ్రద్ధ లేకుండా ఉంటారో, వారికి వారు చేసేటటువంటి కర్మల వలన ప్రయోజనాన్ని పొందకుండా ఉంటారంటారు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పారండి, మనము ఏదైతే వింటున్నామో, ఏం వింటున్నాం? శాస్త్రాన్ని వింటున్నాం. లేదా ఎవరైనా ఒక పనిని ఎలా చేయాలో నేర్పిస్తున్నారు, లేదా వాళ్లకు కలిగినటువంటి ఏదైనా ఒక చెడ్డ అనుభవం కానివ్వండి, వాళ్ళ కష్టాలు కానివ్వండి, వాళ్ళకున్నటువంటి సంతోషాలు కానీ మనకు చెప్తున్నారనుకోండి. అలా చెప్పినప్పుడు నువ్వు శ్రద్ధతో వినవలసి ఉంటుంది, అసూయ లేకుండా అంటున్నారు. అంటే ముందు నువ్వు ఏ విషయాన్నైనా వింటున్నప్పుడు ఖచ్చితంగా నీకు వారి పట్ల అసూయ లేకుండా ఉండాలి, శ్రద్ధతో నువ్వు కర్మ చేయవలసి ఉంటుందని భగవంతుడు కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తున్నారనమాట. అంటే నీ లోపట ఉన్న భగవంతుడు నీకు దొరకాలి అంటే నీకు ఇతరులు చేసేటటువంటి కార్యాలను చేసేటప్పుడు ఆ కార్యాల పట్ల నీకున్నటువంటి శ్రద్ధయే నీవు తర్వాత నువ్వు చేసే కార్యాల పట్ల జాగ్రత్త పెరుగుతుందని పరమాత్మ మనకు జాగ్రత్త చెప్తున్నారండి. అంటే మనం ఏదైనా ఒక కర్మ చేసేటప్పుడు ఇతరులు చెప్పే విషయాన్ని వినటంలో కనుక అశ్రద్ధగా ఉన్నామనుకోండి, లేకపోతే వాళ్ళకేదో సంపదలు ఉన్నాయనో, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయనో, ఇంకేదైనా మనకంటే అవతలి వారికి ఏదో ఒక ప్రత్యేకత ఉందనో వాళ్ళు చెప్పే మాట వినటంలో శ్రద్ధ లేకుండా అసూయతో విన్నామనుకోండి, మనం వారు చెప్పినటువంటి మాటలలో, ఇప్పుడు మనకి ఎవరైనా ఒక మాట చెప్తుంటారు, మేము పలానా పని చేస్తే మాకు నష్టం జరిగిందండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని వినడంలో మనం శ్రద్ధగా వినలేదండి. శ్రద్ధగా వినకపోవడంతో పాటుగా ఈమె ఏదైనా చెప్తుంది, చెప్పినవన్నీ జరుగుతాయా అని చెప్పేసి వాళ్ళకున్నటువంటి ఏదో గొప్పతనాన్ని చూసి మనం అసూయపడి వాళ్ళు చెప్పేటటువంటి మాటను పట్టించుకోలేదు. ఇప్పుడు మనకి కూడా అటువంటి అనుభవం కలగబోతుంది. అంటే మనం కూడా ఇప్పుడు అలాంటి పనే చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇంతకు పూర్వమే గనక మనం శ్రద్ధగా విని ఉంటే, అవతలి వాళ్ళు చెప్పేది ఎవరు, ధనవంతుడు చెప్తున్నాడనో, లేకపోతే కీర్తివంతుడు చెప్తున్నాడనో, లేకపోతే దుర్మార్గుడు చెప్తున్నాడనో విన్నారనుకోండి, అప్పుడు మనం దాని వలన మనం ప్రయోజనాన్ని పొందలేము. భగవంతుడే నాకు ఈ విషయాన్ని చెప్తున్నారు అని చెప్పేసి మనం శ్రద్ధగా విన్నామనుకోండి, అలా విన్నటువంటి ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానము చేత నువ్వు చేసేటటువంటి కర్మలలో ఉన్న దోషాన్ని పోగొట్టుకోవచ్చని పరమాత్మ మనకు ఒక చక్కటి మాట చెప్తారు. శ్రద్ధావాన్ అనసూయచ్చ శృణుయాదపి యోనరః. 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 71వ శ్లోకంలో చెప్తారనమాట, శ్రద్ధ చేత మీరు చేసేటటువంటి కర్మ ఏదైనా సత్ఫలితాలు ఇస్తుంది, అసూయ లేకుండా చేసుకోండి. భగవంతుడే నాకు ఈ విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు మనం మనకున్న సమయాన్ని పరమాత్మ మనకు ఎన్ని పుణ్యకర్మలు చేస్తే మనకు మనిషిగా జీవించడానికి కావలసిన అర్హత ఇచ్చారు. ఒక వ్యక్తి ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతారనుకోండి, 100 సంవత్సరాలు కూడా మనము ఎంతో జాగ్రత్తగా మనం ఆ సమయాన్నంతా కూడా దిద్దుకోవలసి వస్తుంది. మనమైతే ఏం చేస్తాం, ఏదో గడిచిపోతుంది అంటే గడిచిపోతున్నట్టుగా మనం జీవితాన్ని గడిపామనుకోండి, మనం పొందిన మానవ జన్మ ఎంత గొప్పది అంటే కొన్ని కోట్ల జన్మలలో కొన్ని కోట్ల పుణ్యాలు చేస్తే భగవంతుడు ఇవాళ మనకు మానవ జన్మ ఇచ్చాడండి. ఈ మానవ జన్మలో అందరూ కూడా భగవంతుడు చెప్పే మాటలు వినగలుగుతున్నారా? భగవంతుడు చెప్పే మాటలంటే కేవలం శాస్త్రంలో చెప్పే మాటలే కాదు, ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకుంటామండి. ఇప్పుడు చీమ ఉందండి, చీమ తొందరగా ఒక పంచదార డబ్బా, స్టీల్ డబ్బాలో పంచదార పోసి చీమని కనుక్కోమంటే చీమ తొందరగా కనిపెడుతుందా, మనం తొందరగా కనిపెడతామా అంటే చీమ కనిపెట్టినంత తొందరగా మనం కనిపెట్టలేమండి.
ఒక దొంగని కనిపెట్టాలి అంటే ఒక కుక్క గమనించినంతగా మనం గమనించగలుగుతామా? అంటే ఎన్నో ప్రాణులు మనకంటే కూడా శ్రేష్టంగా ఉన్నాయి. కానీ వాటన్నింటికంటే గొప్పగా మనిషిని పరమాత్మ ఎందుకు తీర్చిదిద్దారు అంటే, తన లోపట ఉన్న సత్య వస్తువుని తెలుసుకోవడానికి కావలసిన బుద్ధి చైతన్యాన్ని ఇచ్చారు. ఆ బుద్ధి చైతన్యంతో పాటు ఏది మంచి, ఏది చెడు అని విచారణ చేసి, వివేకంతో కూడిన కర్మ చేయడానికి కావలసినటువంటి ఆ బుద్ధి చైతన్యాన్ని పరమాత్మ ప్రసాదించారు. అంటే మనకు భగవంతుడు ఏది మంచి, ఏది చెడు అని విచక్షణ చెయ్యగలిగిన శక్తి సామర్థ్యాలు పరమాత్మ మనకు అందించారండి. మరి పరమాత్మ మనకు అందించినటువంటి ఈ బుద్ధి చైతన్యాన్ని మనము మానవ జీవితంతో ఉన్నంత కాలము కూడా వివేకంతో కూడిన కర్మ చేయాలి. యోగః కర్మసు కౌశలం అంటారు. వివేకంతో కూడినటువంటి కర్మ ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఒక్కరికి అండి భగవంతుడు ఒక మాట చెప్పారు. 12 సంవత్సరముల వరకు కూడా హ్మ్. ఒక పిల్లలు అంటే 0 నుంచి అంటే శైశవ దశ నుంచి 12 సంవత్సరాల వరకు హ్మ్. మనం చేసినటువంటి కర్మలకు సంబంధించి భగవంతుడు పాపపుణ్యాలు రాయడట. 12 సంవత్సరాలు దాటిన తర్వాతనే మనం చేసేటటువంటి కర్మలకు సంబంధించి భగవంతుడు పాపపుణ్యాలు రాయటం ప్రారంభిస్తారు. అందుకే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు. మొక్కై వంగని మ్రానై వంగున అంటారు. మొక్కగా ఉన్నప్పుడే నువ్వు ఆ మొక్క యొక్క పోషణ చూసుకున్నప్పుడు ఆ మొక్క నిటారుగా పెరగాలా లేకపోతే వంగిపోయి అది ఉండాలా అంటే మనం తొలి దశలోనే దాన్ని సరిచేయవలసి ఉంటుంది. అదే విధంగా భగవంతుడు శాస్త్రం నందు చెప్పబడిన సత్యాలన్నీ మనకు తెలిసున్నాయనుకోండి, 12 సంవత్సరాల లోపే పిల్లవాళ్లకు కావలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గనక మన పిల్లలకు అందించి ఉన్నామనుకోండి, ఇక 12 సంవత్సరాల తర్వాత నుంచి ఆ పిల్లవాడికి మనం నేర్పిస్తుండాలి. రాబోయేది 13వ సంవత్సరం. నువ్వు చేసినటువంటి ప్రతి పనికి నీ యొక్క ఆలోచన, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు సంబంధించి నీకు భగవంతుడు పాపపుణ్యాలను లెక్కలోకి రాస్తాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే నువ్వు ఇలా ఉండాలని మనం పుట్టినప్పటి నుంచే పిల్లవాడికి ఎన్నో రకములైనటువంటి భగవత్ సంబంధమైన కథలను తెలియజేస్తూ ధర్మంగా జీవించడం వలన పొందేటటువంటి లబ్ధి ఏంటో పిల్లవాడికి చిన్నప్పటి నుంచే నేర్పుతూ వచ్చామనుకోండి, వాడు 13వ సంవత్సరం వచ్చేసరికి వాడి యొక్క భవిష్యత్తును వాడు దిద్దుకోగలుగుతాడండి. మీరు పసిపిల్లవాడిగా ఉన్నాడు, వాడికి ఏం అర్థమవుతుంది? ఓ 13 సంవత్సరాలు వచ్చాక నేను భగవత్ సంబంధమైన కథలు చెప్తానంటే, ఇవాళ 13వ సంవత్సరం నుంచి పిల్లవాడిని మనం మన దగ్గర ఉంచుకునే ప్రయత్నం కూడా లేదు. వాడు సుమారు 8వ తరగతికి వెళ్ళిపోతాడు. ఆ 8వ తరగతి నుంచి హాస్టల్లోనే ఉంటారు. ఎక్కడో వాడికి నచ్చినట్టుగా అక్కడ వాడి యొక్క మీరు 12 సంవత్సరాల వరకు ఎటువంటి తెలివితేటలు నేర్పించారో, నేర్పించినటువంటి తెలివితేటల ప్రకారంగానే పిల్లవాడి యొక్క ప్రవర్తన దిద్దుకుంటాడు. ఆ పిల్లవాడు అందరిలో గొడవ చేస్తున్నాడన్నా, లేకపోతే అందరితో కలిసి సౌమ్యంగా ఉంటున్నారన్నా, ఎవరైనా గొడవ చేసినా వాడు ఓర్చుకోగలిగిన సమర్థత ఉందన్నా, ఇదంతా మీరు 12 సంవత్సరముల వరకు ఎటువంటి జ్ఞానాన్ని మీ పిల్లవాడికి అందించి, మీ పిల్లవాడికి మీరు నేర్పినటువంటి ఏవైతే ఉత్తమమైనటువంటి సంస్కారాలుంటాయో, ఆ సంస్కారాలే మీ పిల్లవాడిని తీర్చిదిద్దుతాయి కాబట్టి, భగవంతుడు చెప్పేటటువంటి జ్ఞానం అందుకే చిన్నప్పుడు ఏం చేస్తారు? అమ్మమ్మలు, తాతయ్యలు తర్వాత వీళ్ళేం చేస్తూ ఉంటారు? భగవత్ సంబంధమైన కథలన్నీ కూడా చెప్తారు. ఇవాళ అమ్మమ్మలు, తాతయ్యలు అందుబాటులో లేకపోయినప్పుడు ఏం చేస్తారు? తల్లిదండ్రులే ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలను తెప్పించుకొని వాటన్నింటినీ కూడా ఏం చేస్తారు? ఆ పిల్లలకు అందించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఏ పరిస్థితికి కూడా భయపడకూడదు అని చెప్పి మాకు తెలిసినటువంటి ఒక అంకుల్ చెప్పారండి. పిల్లలకు ఎప్పుడూ కూడా మా బాబు చిన్నప్పుడు చెప్పారనమాట ఆ మాట. పిల్లలకి ఎప్పుడూ కూడా నాకిదంటే భయం అనేటటువంటి మాట చెప్పకూడదట. మనం ఏం చేస్తాం? అన్నం తినకపోతే ఎవరో బూచోడొస్తాడు, ఆ బూచోడొచ్చి నిన్ను పట్టుకెళ్తాడు అని చెప్పేసి బూచోడనేవాడు ఎలా ఉంటాడో తెలియకుండానే బూచోడంటే భయంతో పెరుగుతూ ఉంటారు పిల్లలు. అటువంటి సందర్భంలో చెప్పారనమాట. మీ పిల్లలకు ఈ రోజు ఏదైనా ఒక వస్తువు వల్ల మీకు ప్రమాదం ఉంటుందని చెప్తే మాత్రం ఆ ప్రమాదము
భవిష్యత్తులో ఎప్పటికీ కూడా మీ పిల్లవాడు ఆ విషయం పట్ల భయపడుతూనే ఉంటారు. చిన్నప్పుడు పిల్లవాడు నీళ్ళలోకి దిగేటప్పుడు నీటి వలన ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి దానికి సంబంధించి ఏదైనా ఒక ప్రమాదకరమైన సంఘటన చెప్పారనుకోండి, వాడు ఎంత పెద్దవాడైనా నీళ్ళల్లోకి దిగాలి అంటే భయపడతారు అని మరి మాకు ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే పిల్లల్ని పెంచటంలో ఎంత జాగ్రత్తగా మీరు పిల్లల్ని మలుచుకుంటారో ఆ విధంగానే పిల్లల యొక్క భవిష్యత్తు ఉంటుంది కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు. ఏ పనినైనా శ్రద్ధతో చేయాలి, అసూయ లేకుండా చేయటం ఎలాగో మనం నేర్చుకుంటూ మన పిల్లలకి కూడా నేర్పించినప్పుడు మన పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు అంటే వాడు ఏదో కలెక్టర్ అయితే బంగారు భవిష్యత్తు కాదండి. తన లోపట ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవడానికి భగవంతుడు తనకప్పచెప్పినటువంటి కర్మను ఎవరైతే నిస్వార్థంగా చేయడానికి నిరంతరం శ్రమిస్తారో అప్పుడు వాళ్ళ యొక్క జీవితం దిద్దబడుతుంది, కానీ ఇక వేరొక పరిస్థితి వలన దిద్దబడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు శాస్త్రంలో ఏం చెప్పారు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే మరి మనమందరము కూడా జీవ బ్రహ్మ ఐక్యమును పొందాలనేటటువంటి కోరిక చేతనే మనం మన యొక్క జీవనాన్ని దిద్దుకోవలసి ఉంటుంది, కానీ దేహ సంబంధమైనటువంటి సౌఖ్యాలను పెంచుకోవడం కోసం ఎవరూ కూడా నిరంతరం శ్రమించకూడదు. పరమాత్మ మనందరికీ చెప్తున్నారు, మానవ జన్మ యొక్క శ్రేష్టత ఏమిటి అంటే తన లోపట ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోగలిగిన యోగ్యత భగవంతుడు మనిషికే ఇచ్చారు. కాబట్టి ఆ యోగ్యతను పొందాలనేటటువంటి లక్ష్యం ప్రతి ఒక్కరికి ఉండాలి. అందుకే పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి అంటారు. స్కూల్లో పిల్లల్ని అడుగుతూ ఉంటారు, ఏంట్రా బాబు నీ లక్ష్యం అంటే, నేను కలెక్టర్ని అవుతాను, నేను డాక్టర్ని అవుతాను, నేను యాక్టర్ని అవుతానని చెప్తారు. కానీ శాస్త్రము ధర్మం తెలిసినటువంటి తల్లిదండ్రులు ఏం చెప్తారు, ధర్మం తెలియటము అంటే తన లోపట ఉన్నటువంటి ఆత్మ అనుభూతిని పొందడానికి తాను ప్రయత్నం చెయ్యాలని మరి భగవంతుడు చెప్పినటువంటి ధర్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఏ తల్లిదండ్రులైతే కలిగి ఉంటారో ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించేటటువంటి జ్ఞానమే ఆ పిల్లలు భవిష్యత్తు తరాలలో పరుల యొక్క శ్రేయస్సు కోసం కష్టపడుతూ పరుల యొక్క శ్రేయస్సే తన యొక్క ఉన్నతి అని తెలుసుకొని తన లోపట ఉన్న దివ్య చైతన్యం ప్రకాశించాలి అంటే పరులకు చేసేటటువంటి ఉపకారంలోనే తన యొక్క శ్రేయస్సు ఉంటుందనే సత్యాన్ని తల్లిదండ్రులు నేర్పించినప్పుడు ఆ దిశలో పిల్లలు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎవరైనా తప్పు చేస్తే క్షమించగలిగినటువంటి గుణం ఎందుకు వస్తుంది అంటే నీలాగే అతడు కూడా ఈశ్వర స్వరూపం అనే జ్ఞానాన్ని మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. నిన్ను నువ్వు ఎలా గౌరవించుకుంటావో అదే విధంగా వేరొకరిని కూడా గౌరవించాలి. నిన్నెవరైనా ఇబ్బంది పెడితే నువ్వెంత బాధపడతావో నీ వలన వేరొకరు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి నువ్వు కూడా అలాగే శ్రమించవలసి ఉంటుందని మన పిల్లలకి మనం అటువంటి జ్ఞానాన్ని అందించాలండి. అందుకే కృష్ణ పరమాత్మ ఆత్మబోధను ప్రారంభించిన మరుక్షణమే ఆయన చెప్పారు, నువ్వు శరీరము కాదు, నువ్వు ఆత్మవి అనేటటువంటి జ్ఞానాన్ని అందించిన తదనంతరం ఆయన మనందరికీ కూడా స్వధర్మం గురించి చెప్తున్నారు. మీరందరూ ఈ దేహ సంబంధమైన కార్యాలే స్వధర్మం అనుకుంటారు, వేరొకరికి చేసే ఉపకారం పరధర్మం అనుకుంటారు. కాదు, ఈ శరీరం లోపల బంధింపబడినటువంటి మీరు మిమ్మల్ని మీరు విడిపించుకోవడానికి మీరు పరులకు చేసేటటువంటి కార్యము స్వధర్మం అవుతుంది. ఈ శరీరానికి సంబంధించి భార్యా బిడ్డలను పోషించుకోవడం అనేది పరధర్మంగా మారిపోతుంది. ఆత్మజ్ఞానం తెలియనంత వరకు మాత్రమే నీ యొక్క స్వధర్మం దేహ సంబంధమైనటువంటి పోషణకు సంబంధించి ప్రథమమైనటువంటి బాధ్యతలను మనం నిర్వర్తిస్తూ ఉంటాం. ఎప్పుడైతే నీవు నీ యొక్క ధర్మాన్ని తెలుసుకుంటావో, అర్జునుడికి తెలియనటువంటి సత్యం ఏంటంటే ఎన్నో అస్త్రములను శస్త్రములను సంపాదించి ఉన్నాడు, త్రిలోకాలను కూడా జయించి ఉన్నాడు, కానీ స్వధర్మం ఏంటో పరధర్మం ఏంటో తెలియనటువంటి స్థితిలో ఉండటం వలన నా బంధువులైనటువంటి వాళ్ళందరినీ కూడా చంపడానికి నేను సిద్ధంగా లేను అన్నారు. అలా అన్నప్పుడు నీవు ఈ దేహ ధర్మాలన్నింటినీ కూడా స్వధర్మం అనుకుంటున్నావు. ఈ దేహానికి సంబంధించిన ధర్మాలన్నీ కూడా నీవి కావు. నీవు ధరించినటువంటి ఈ శరీరానికి సంబంధించిన ధర్మాలు పరధర్మము.
నీ యొక్క ధర్మము స్వధర్మము. నీ ధర్మము స్వధర్మం అయినప్పుడు నీవు భూమి మీద ధర్మాన్ని స్థాపించడానికే నువ్వు పుట్టావు కానీ మరి ఈ శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళలో అధర్మపరులైనటువంటి వాళ్ళని కాపాడటానికి నీవు నీ సంపదలను నువ్వు ఇస్తానంటే నేను ఒప్పుకోను అని పరమాత్మ మనందరికీ చెప్పకనే ఒక సత్యాన్ని చెప్తున్నారు. అధర్మపరులైనటువంటి వారికి మీరేదైనా ఉపకారం చేసినా ఆ ఉపకారం వలన వారికి లబ్ధి పొందకుండా చేసే బాధ్యత ఎవరిది అంటే పరమాత్మ నేను తీసుకుంటానంటున్నారు. అంటే దుర్మార్గుడి యొక్క ప్రవర్తనను మీరు మార్చే ప్రయత్నం చేస్తే మీకు భగవంతుడి యొక్క సహకారం ఉంటుంది. దుర్మార్గుడి యొక్క ప్రవర్తనను మీరు ప్రోత్సహిస్తూ వెళ్ళినప్పుడు మాత్రం అతని యొక్క ప్రోత్సాహంలోనే మీ యొక్క పతనం కూడా ఉంటుంది. దుర్మార్గుడికి మీరు చేసేటటువంటి మేలు మిమ్మల్ని కూడా హీనస్థితికి తీసుకువెళ్తుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తూ స్వధర్మం గురించి మాట్లాడారు. ఆయన చెప్పినటువంటి విషయాలు ఏమి అనంటే మరి నీకు నీ యొక్క స్వధర్మం ఏంటి అంటే నీ యొక్క మనస్సును నువ్వు నిగ్రహించుకోవలసి ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. తర్వాత ఇంద్రియ నిగ్రహం కూడా ఉండాలి అని చెప్తారు. ఎవరైనా తప్పు చేస్తే క్షమించగలిగిన గుణం ఉండాలని మనకు మొట్టమొదటనే చెప్పారు. మన శరీరానికి సంబంధించి సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో అనిత్యాహ తాం తితిక్షస్వ భారత అని 2వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్పారండి. అంటే నీ యొక్క ఇంద్రియాలు ఎప్పుడూ కూడా ఒకసారి ఒక వస్తువుని సుఖము అంటుంటాయి, మరొకసారి దుఃఖము అంటుంటాయి. ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎండాకాలంలో ఏసీ ఉంటే హాయిగా ఉంటుందండి. అదే చలికాలంలో ఏసీ ఉంటే బాగుంటుందంటామా? ఒకప్పుడు మన ఇంద్రియాలు ఎండగా ఉన్నప్పుడు ఏసీ ఉంటే చల్లగా ఉంది అని చెప్పినటువంటి ఇంద్రియాలు చలికాలంలో ఈ ఏసీ ఉంటే నేను ఉండలేను అని చెప్పేసి చెప్తున్నాయా లేదా? అంటే ఇవన్నీ కూడా ఏంటి వచ్చిపోతూ ఉంటాయి. సమయానుకూలంగా అవి మీ జీవితాలలోకి వచ్చిపోతూ ఉంటాయి. పూర్వజన్మలలో మీరు చేసినటువంటి కర్మానుసారంగా ఒకసారి మీకు సుఖము, ఒకసారి దుఃఖం కూడా వస్తుంది. వీటన్నింటినీ కూడా మీరేం చేయాలి? రాకడా పోకడా కలిగినవి అని చెప్పి, అంటే ఇవి ఆగమాపాయినం, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. బంధువులు వస్తూ పోతూ ఉన్నట్టుగా మన దగ్గరికి కూడా సుఖాలు వస్తూ ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సుఖాలు శాశ్వతంగా ఉండవు, దుఃఖాలు శాశ్వతంగా ఉండవండి. బంధువులు శాశ్వతంగా మన ఇంట్లో ఉండిపోరు కదండి. అదే విధంగా బంధువుల మాదిరిగానే సుఖములు దుఃఖములు కూడా మన ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాయి. ఇవి శాశ్వతం అనుకుని ఎవరూ కూడా వీటి చేత తాదాత్మ్యత చెందకుండా, మరి తాదాత్మ్యత చెందటము అనంటే సుఖము రాగానే పొంగిపోవడం, దుఃఖము రాగానే కృంగిపోవడం చేయకూడదు. బంధువులు మన ఇంటికి రాగానే ఇక వాళ్ళు ఇంకా ఈ బంధువులకు మించినటువంటి ఇక గొప్ప శ్రేయస్సునిచ్చే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి భగవంతుడి యొక్క పూజ, భగవంతుడి స్మరణ విడిచిపెట్టేసి బంధువులున్న 4 రోజులు మనం ఏం చేస్తామంటే మరి వాళ్లకు కావలసిన ఆతిథ్యాన్ని ఇవ్వడంలోనే మునిగిపోతాం. బంధువులైనా సుఖములైనా దుఃఖములైనా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అలా వస్తూ పోతున్నాయని చెప్పేసి సుఖం వచ్చిందని చెప్పేసి సుఖమునందు పొంగిపోయారనుకోండి, సుఖము ఎందు కూడా దుఃఖం ఉంటుంది. మనం ఎవరితో అయినా సంతోషంలో ఏదైనా మాట్లాడామనుకోండి, మన దగ్గర ఉన్న వస్తువు అవతలి వాళ్ళ దగ్గర లేకపోతే మన దగ్గర ఉన్న వస్తువు గురించి గొప్పగా చెప్పామనుకోండి, అవతలి వారి దగ్గర ఆ వస్తువు లేనప్పుడు వాళ్ళు బాధపడతారా లేదా? నువ్వు ఆనందంతో చెప్పిన మాట వాళ్ళ యొక్క మనసును బాధ పెట్టిందా లేదా? నువ్వు దుఃఖంతో ఉన్నప్పుడు వేరొకరు నీకు 2 మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు నీ యొక్క దుఃఖము గనక గొప్పగా ఉంటే అవతలి వాళ్ళని ఏమంటావు? నాకొచ్చిన కష్టం నీకొస్తే తెలుస్తుంది, ఒడ్డు మీద కూర్చున్నావు కాబట్టి ఏ మాటైనా మాట్లాడతావని చెప్పి అవతలి వాళ్ళు మనల్ని ఓదారుస్తుంటే వాళ్ళను గాయపరిచే ప్రయత్నం చేస్తాం. అందుకే పరమాత్మ ఏమంటున్నారు? ఇవి 2 కూడా ప్రమాదకారి. అందుకే మీరు రోజువారి చేసేటటువంటి కర్మల యందు బంధువులు వచ్చారనో ఇంకెవరో వచ్చారనో భగవంతుడికి చేసేటటువంటి పూజ, క్రతువు, ధ్యానము, జపము, తపస్సు ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా మీరు కొంత సమయం ఇవ్వాలి. మా ఇంటికి 4 రోజులు బంధువులు వచ్చి వెళ్ళిపోయేంత వరకు మా ఇంట్లో దీపం వెలిగించమండి, పారాయణం చేయమండి, పూజ చేయమండి అన్నారనుకోండి, అంటే నీకు బంధువుల కంటే భగవంతుడు తక్కువైపోయాడు. అంతే కదండి.
ఏ కార్యాన్ని చేస్తున్నప్పటికీ భగవంతుడి యొక్క భాగస్వామ్యాన్ని మర్చిపోవద్దు. నీ ఇంటికి బంధువులు వచ్చారైనా, నీ ఇంటికి సుఖం వచ్చిందైనా, నీ ఇంటికి దుఃఖం వచ్చిందైనా భగవంతుడి యొక్క ప్రమేయం వలనే ఇవన్నీ జరిగాయి. కాబట్టి సుఖమునందు, దుఃఖమునందు, బంధువు యందు, శత్రువు యందు, ప్రతి ఒక్కరి యందు కూడా భగవంతుణ్ణి చూడటం వచ్చినప్పుడు భగవత్ సంబంధమైన కార్యము మొదట నెరవేర్చి ఆ తర్వాత మన ఇంటికి వచ్చిన సుఖాన్నైనా మనం అనుభవించవచ్చు. మన ఇంటికి వచ్చిన బంధువుతోనైనా చక్కగా ఉండవచ్చు. భగవంతుడు అందరితో కలిసి ఉండమనే కదండి చెప్పింది. అలా చెప్పినప్పుడు మనం మాత్రం అయ్యో మా ఇంట్లో జ్వరం ఉందండి, మా ఇంట్లో జ్వరాలున్నాయి, ఇంకా పూజలు ఎక్కడ చేస్తాం? మరి భగవంతుడికి నువ్వు చెయ్యవలసినటువంటి క్రతువు చేస్తే కదండి. అంటే నీ శరీరము కనీసం లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు చేయకుండా ఉండు. దానికి భగవంతుడు కూడా అంగీకరిస్తాడు. అంతేకాని దేహ సంబంధమైనటువంటి సౌఖ్యాల కోసం భగవత్ సంబంధమైన కార్యాన్ని ఎవరూ విడిచిపెట్టకూడదనే సత్యం కూడా పరమాత్మ చెప్తారు. మనం సద్గురువు మనకు జ్ఞాన ఉపదేశం చెయ్యక పూర్వము మనకు నచ్చితే పూజ చేస్తాం, నచ్చకపోతే పూజ చెయ్యమండి. అది మన యొక్క మరి కుటుంబం యొక్క వ్యవహారాలు, కుటుంబం యొక్క పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ నువ్వు సద్గురువు దగ్గర దీక్ష తీసుకున్న తదనంతరం నుంచి కూడా నిరంతరం భగవంతుడి యొక్క స్మరణ, భగవత్ సంబంధమైన క్రతువు విడిచిపెట్టడానికి వీల్లేదు. అంటే అంటే మనం ఇప్పుడు ఒక 40 రోజుల పాటు అయ్యప్ప స్వామి దీక్ష కానీ ఇంకే ఏదైనా అమ్మవారి యొక్క దీక్ష తీసుకున్నాం అనుకోండి. ఆ 40 రోజుల పాటు మనం ఏం చేస్తాం? చక్కగా ఆ దీక్షకు సంబంధించిన నియమాలన్నీ పాటిస్తాం. ఆ నియమాలు పాటిస్తున్నాం. ఏ ఒక్క రోజైనా విడిచిపెడతామా? ఇప్పుడు సద్గురువు దగ్గర తన లోపట ఉన్న పరమాత్మ అనుభూతి పొందేంత వరకు మనం సద్గురువు దగ్గర తీసుకున్న దీక్షను విడిచిపెట్టడానికి ఎంతో పెద్ద కారణం ఉండాలి. ఇవాళ మనం పూజ చేయకుండా ఉండడానికి ఏది పెద్ద కారణం? మీ ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడో హాస్పిటల్ అనారోగ్యంతో ఉన్నారు, మీరు కూడా వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజున పూజ చేయకపోయినా భగవంతుణ్ణి స్తుతిస్తూ స్మరిస్తూ మనం ఆ కార్యం చేసేస్తాం. మన ఇంట్లో ఎవరైనా ఏదైనా ఒక పెద్ద దుఃఖాన్ని మనం పొందవలసి వచ్చింది. ఆ సమయంలో భగవంతుణ్ణి గుర్తు పెట్టుకుంటూ భగవంతుడికి నువ్వు మానసికంగా పూజ చేయాలి. శారీరకంగా పూజ చేయకపోయినా అంటే మానసికంగానో శారీరకంగానో నీకు భగవంతుడు దగ్గరగానే ఉండాలి తప్ప భగవంతుణ్ణి దూరం పెట్టేసి నాకు ఇలాంటి కష్టం వచ్చిందని ఏడుస్తూ, నాకు ఇలాంటి సుఖం వచ్చిందని చెప్పేసి సంతోషపడుతూ భగవంతుణ్ణి ఎవరైతే విడిచిపెడతారో విడిచిపెట్టిన వారికి ప్రమాదం పక్కనే ఉంటుందనే సత్యం గుర్తు పెట్టుకోవాలి. ఏ క్షణంలో మనం పెను ప్రమాదంలో పడతామనేది లోపట ఉన్న భగవంతుడికి తెలుసు. కాబట్టి నువ్వు భగవంతుణ్ణి నీ యొక్క మనసు యందు గనక నువ్వు భగవంతుణ్ణి కొన్ని క్షణాలు ఆయన యొక్క స్మరణ విడిచిపెట్టినా నీకు జరగబోయే ప్రమాదం గొప్పగా ఉంటుంది. కాబట్టి స్వధర్మం గురించి మరీ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి అని కూడా కృష్ణ పరమాత్మ చెప్తారండి. అదచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నిన్న మనం ఏం చెప్పుకున్నాం? యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం అంటే స్వర్గద్వారములు మీకోసం తెరవబడి ఉన్నాయి. అంటే మనం సద్గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత తీసుకోవడం అంటే నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానాన్ని మనం సద్గురువు దగ్గర తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే భగవంతుడు చెప్తున్నారు, మీరు గనక నేను ఆత్మ సమస్త ప్రాణుల యందు ఉన్నటువంటి నామరూపాలతో కూడిన దేహములందు అన్నింటి యందు కూడా ఈశ్వరుడి యొక్క శక్తియే ఉంది అనేటటువంటి భావనను మనం సద్గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు, ఆ సద్గురువు చెప్పినటువంటి మాట పట్ల విశ్వాసం ఉంచినప్పుడు పరమాత్మ చెప్తున్నారు, ఇప్పుడు నువ్వు చెయ్యబోయే ప్రతి కర్మ కూడా ఎలా ఉంటుంది అంటే ధర్మానికి ఆనుకూల్యత, అధర్మానికి నువ్వు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే ధర్మంతో కూడిన కర్మనే ఎక్కువగా చేయాలి. ఏదో ఒక్క సందర్భం తప్పనిచ్చి, ఇప్పుడు ఒక దొంగ ఏం చేస్తున్నాడు? ఒక వ్యక్తిని తరుముతూ ఉన్నాడండి. తాను ఆ వ్యక్తి దగ్గర నుంచి డబ్బును తీసుకునేటటువంటి ప్రయత్నంగా అక్కడ ఒక సన్యాసి ఉన్నారు. ఆ సన్యాసి వెనకాల వెళ్ళి ఆ వ్యక్తి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ సన్యాసి దగ్గరికి దొంగ వచ్చి
అయ్యా మీరు ఇటుగా ఒక మనిషి వెళ్ళడం చూసారా అంటే, చూశాను అని చెప్పాడనుకోండి, సత్యమే చెప్పాడనుకోండి, అప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రాణహానికి అతడు కారణమవుతాడు కాబట్టి, ఆ సమయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు పరమాత్మ. అంటే వేరొకరి యొక్క ప్రాణానికి హాని జరుగుతుంది అనుకున్నప్పుడు, నువ్వు సత్యాన్ని విడిచిపెట్టినా పర్వాలేదు అనేటువంటి చిన్న చిన్న మినహాయింపులు పరమాత్మ మనకి ఇచ్చారనమాట. అంటే ఇక్కడ ఆయన అబద్ధమాడినప్పటికీ కూడా ఒక వ్యక్తికి ఇతడు ఉపకారమే చేస్తున్నాడు కాబట్టి తానాడిన అబద్ధం కూడా పరులకు ఉపకారము మేలు జరిగినప్పుడు మనం అబద్ధం ఆడినా పర్వాలేదని కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అంటే మనం ఒక అబద్ధం ఆడుతున్నప్పుడు వేరొకరికి మంచి జరుగుతుందనుకోండి, ఆ మంచి నీకు ఏమాత్రము ప్రయోజనకరం కాకుండా ఉన్నప్పుడు భగవంతుడు నీ యొక్క అసత్యాన్ని కూడా భగవంతుడు ఏం చేస్తాడు? పుణ్యంగా మారుస్తాడండి. అంటే ఇప్పుడు నువ్వు వేరొకరికి మంచి జరుగుతుందని నువ్వు ఒక అబద్ధం ఆడావు. ఇప్పుడు అతనికి మంచి చేయడానికి నువ్వు అబద్ధం ఆడినందుకు నీకు ఏమాత్రము ప్రయోజనం లేకుండా ఉండాలి. అతడికి ఆ వస్తువు పొందడానికి నీకు కొంత ప్రయోజనం ఉంది, నువ్వు అబద్ధం ఆడావనుకోండి, అప్పుడు పరమాత్మ దృష్టిలో మనం దూరం అవుతాం. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? ఇక్కడ నీవు ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. నీ యొక్క స్వధర్మాన్ని విడిచిపెడితే నీకు పాపం వస్తుంది. అంటే ఇక్కడ ఏమన్నాడు? అతచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. అంటే ఇక్కడ యుద్ధమును నువ్వు చెయ్యాలి అని అనుకోవట్లేదు. అర్జునుడు ఏమంటున్నారు? నేను యుద్ధం చేయనండి అంటున్నాం. మనం కూడా ఏమంటాం? ఎందుకండి నేను ఈ పని చెయ్యనండి, నాకు ఇష్టం లేదు, పలానా వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు, నాకు వాళ్ళంటే ఇష్టం లేదు, నేను ఈ పని చేయను అని చెప్పేసి మనం అన్నామనుకోండి, భగవంతుడు ఏమంటున్నారు? నీకు నేను అప్పచెప్పినటువంటి కార్యము యుద్ధం. యుద్ధం అంటే ఏంటి ఇక్కడ? నీకు నేను ఒక పని అప్పచెప్పాను. ఏ పని అప్పచెప్పాను? ఈ రోజు నీ ఇంటికి వచ్చేటటువంటి వారు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వారికి కావలసిన అతిథి మర్యాదలు చెయ్యవలసిందే అని భగవంతుడి నిర్ణయించారన్నమాట. అంతే కదండి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్పారు? యుద్ధం చేయనాయన, మరి కౌరవ పక్షంలో అధర్మంతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా నువ్వు చంపినప్పుడు అధర్మంతో కూడిన వాళ్ళందరూ కూడా మరణిస్తారు, నీకు రాజ్యము తర్వాత గొప్ప గొప్ప కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయన్నప్పుడు అర్జునుడు ఏమన్నారు? అయ్యో నన్ను పెంచినటువంటి వాళ్ళు, నాకు యుద్ధ విద్యలు నేర్పించినటువంటి వాళ్ళు, నా స్నేహితులు, మా మేనమామలు, మా తండ్రులు, మా పినతండ్రులు అందరూ అక్కడ ఉన్నారు, మరి వాళ్ళందరినీ నేను చంపడం కుదరదు, మాకు అలాంటిది ఏం కుదరదు, నేను చేయను యుద్ధం అన్నాడు. మనం కూడా అలాగే అంటున్నాం. నాకు ఇష్టం లేని వాళ్ళు వస్తున్నారు, నేను వాళ్ళకి ఏం చెయ్యను, నాకు ఈ పని అంటే ఇష్టం లేదు, నేను చెయ్యను, ఇలా మనం అంటున్నాం అనుకోండి. భగవంతుడు ఏమంటున్నారు? సంగ్రామం నా కరిష్యసి. నువ్వు ఆ కర్మ చెయ్యను అంటే, సంగ్రామం అంటే యుద్ధం అండి. మనం చేసేటటువంటి కర్మలో కూడా ధర్మ అధర్మ విచక్షణ మనకు ఉండాలంటారు. అందుకే కృష్ణ పరమాత్మ యోగ కర్మసు కౌశలం అంటారు. అంటే మీరు చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలి అంటే, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, వివేకంతో కూడిన కర్మ ఉండాలట. ఇప్పుడు నీ ఇంటికి వచ్చినటువంటి వారికి నువ్వు అతిథి మర్యాదలు చేయాలి. ఇక్కడ అర్జునుడికి అప్పజెప్పినటువంటి పనిని ఆయన చెయ్యాలి. చెయ్యను అంటే మాత్రం నీకు పాపం నీ ఖాతాలో పడుతుంది అంటున్నారు. భగవంతుడు నువ్వు ఏం చెప్తున్నారు? నువ్వు పూర్వజన్మలలో చేసినటువంటి కర్మల ఫలితంగా నీకు ఇష్టం లేని వారికి కూడా నువ్వు ఈ రోజు వంట చేసి భోజనం పెట్టాలి. నీకు ఇష్టం లేనటువంటి వారికి నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి. ఎక్కడికైనా వెళ్ళారు, మీరు కారులో ఎక్కడికో వెళ్తున్నారు, వాళ్ళని అడిగారు లిఫ్ట్ కావాలండి, మాకు అర్జెంట్ ఉంది అన్నారు. వీడంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి మనం ఏం చేస్తాం? మనం లేదండి వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోయాం. భగవంతుడు అంటారు, నిన్ను ఒక వ్యక్తి సహాయం అడిగాడు. ఆ వ్యక్తి సహాయం అడిగినప్పుడు అతని యొక్క పరిస్థితిని నువ్వు గమనించాలి. యోగ కర్మసు కౌశలం. అంటే నీకు వివేకం ఉండాలి. అతడు అడిగినటువంటి పరిస్థితి ఏంటి? అతడు సరదాకి నిన్ను లిఫ్ట్ అడిగాడా, లేకపోతే అతడున్న పరిస్థితి ఏంటి? అతడికి ఒక ప్రమాదం జరిగిందండి. ఆ ప్రమాదంలో తన కాలికి గాయమైంది, తాను హాస్పిటల్కి అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడు లిఫ్ట్ కోసం నిన్ను అడిగినటువంటి వాడు నీకు శత్రువు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ యొక్క వివేకాన్ని ఉపయోగించి అతడిని కాపాడవలసిన బాధ్యత. అతడు శత్రువా స్నేహితుడా పక్కన పెట్టండి. భగవంతుడే కష్టంలో ఉన్నారని ఆ వ్యక్తికి మీరేం చేయవలసి ఉంటుంది?
ఖచ్చితంగా అతనికి మీరు కొంత ఉపకారం చేసి అతన్ని హాస్పిటల్ వరకు తీసుకువెళ్ళి అతన్ని అక్కడ విడిచిపెట్టి నువ్వు నీ పని చూసుకొని వెళ్ళిపో. అంతేగాని నేను వాళ్ళని కాపాడాను, దుర్మార్గుణ్ణి కాపాడాను, నాకేంటో ఈ కర్మ అని చెప్పి నువ్వు మళ్ళీ దాని గురించి ఆలోచించకు. పరమాత్మ నన్ను ఈ రోజున కొంత ఉపకారం అడిగాడు. అంతే, నేను ఆ ఉపకారం చేశానంతే. ఇది నేను చెయ్యాలి అని పరమాత్మ నిర్ణయించారు. నేను పూర్వజన్మలలో అతనికి ఎంతో కొంత రుణపడి ఉండవచ్చు. ఆ రుణాన్ని తీర్చడానికే ఆ వ్యక్తి నన్నే ఎందుకు అడగాలి లిఫ్ట్? నా వెనక వస్తున్న వాడిని కూడా అడగవచ్చు కదా, నా ముందు వెళ్ళిన వాడిని కూడా అడగవచ్చు కదా. నన్నే అడిగారంటే భగవంతుడు నన్ను అడగమని ఆ వ్యక్తికి మరి భగవంతుడు అతన్ని పురమాయించాడని అంటే ఇంత ఆలోచించాలండి. అంటే ఒక వ్యక్తి మనల్ని ఏదైనా ఒక ఉపకారం అడుగుతున్నాడు. అతడేదో సరదాగా ఎక్కడికో పోతున్నాడు, లిఫ్ట్ అడిగారు. మరి దుష్టుడికి దూరంగా ఉండమని కూడా పరమాత్మ చెప్పారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? వాడు సరదాగా ఎక్కడికో వెళ్ళడానికి మన కారులోనే మనం వాడికి లిఫ్ట్ ఇవ్వక్కర్లేదు. యోగ కర్మసు కౌశలం అన్నారు. వివేకంతో కూడినటువంటి కర్మయే నిన్ను రక్షిస్తుందని కృష్ణ పరమాత్మ ఇక్కడ 2వ అధ్యాయంలోనే కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అంటే నువ్వు చేసేటటువంటి కర్మ యందు వివేకం ఉండాలి. నువ్వు చేసేటటువంటి పని వల్ల అవతలి వాడికి మంచి జరిగిందనుకోండి, ఆ మంచిని వాడికి అందకుండా చేయడం నువ్వు చేశావనుకోండి, అప్పుడు నీ ఖాతాలో పాపం పడుతుంది. అందుకే పరమాత్మ ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా వివరిస్తారండి. ఏ విషయాన్ని కూడా మన జీవితంలో జరిగే ఏ సంఘటన అయినా మనం ఎదుర్కోవాలి అంటే భగవద్గీత మనకు ఖచ్చితంగా మన సమస్యను పరిష్కరించుకోవడానికి కావలసిన సమాధానాలన్నీ కూడా 701 శ్లోకాలలో పరమాత్మ పొందుపరిచి ఉన్నారు. వీటిని గనక మనం అధ్యయనం చేసి వాటిని గనక మనం జీర్ణం చేసుకున్నట్లయితే ఏ సమస్యకైనా మనం బాధపడవలసిన అవసరం లేకుండా పరమాత్మ చెప్పిన విధంగా కర్మను చేసి మన లోపల ఉన్నటువంటి బ్రహ్మము చేత మనం ఐక్యం కావడానికి పరమాత్మ ఎన్నో రకాలైనటువంటి సూచనలు సలహాలన్నీ కూడా ఇచ్చారు. కానీ మనకి భగవంతుడు చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మాత్రం సమయం లేదు. ఎన్నెన్నో పనులు చేయడానికి మాత్రం మనకు సమయం ఉంది. అంటే మనకున్న సమయాన్ని మనం దేనికోసం వినియోగించుకోవాలి, అసలు మన లక్ష్యం ఏంటో మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? భగవంతుడు దేని ప్రకారంగా మీరు జీవించాలి అంటే ఇప్పుడు ఒక టీవీ కొనుక్కున్నప్పుడు టీవీకి సంబంధించి ఒక మాన్యువల్ ఇస్తాడు. ఆ మాన్యువల్లో ఉన్న విషయాల ఆధారంగానే టీవీని ఆపరేట్ చేస్తాం. 50,000 పెట్టి కొనుక్కున్న టీవీని వాడుకోవడంలో మాన్యువల్ వాడిన మనం కొన్ని కోట్ల జన్మలలో మనం చేసిన పుణ్యంతో వచ్చినటువంటి ఈ మానవ శరీరాన్ని వినియోగించుకోవడానికి మాత్రం భగవద్గీత అనే మాన్యువల్ని వాడుకోవడానికి మాత్రం ఎవరికీ కూడా సమయం లేదండి. సమయం లేనటువంటి వారికి మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తి కొన్ని కోట్ల జన్మల పాటు భగవంతుని గురించి తెలుసుకోవడానికి నిరీక్షణ చెయ్యవలసి ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తి లేనే లేదు. పరమాత్మ మనందరినీ కూడా సంతోషంగా సుఖంగా జీవించడానికి భగవద్ అనుభూతి పొందడానికి కొన్ని కోట్ల రెట్ల ఆనందాన్ని పొందడానికి కావలసినటువంటి పరమానందం ఎక్కడో లేదు, నీ లోపటే దాగి ఉంది అని పరమాత్మ చెప్పేటటువంటి సత్యాలను మనం అర్థం చేసుకొని జీవించడానికి మనమందరం ప్రయత్నం చేయనప్పుడు నష్టపోతాం. అందుకే పరమాత్మ చెప్తున్నారు చూడండి, అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. అర్జునుడికి జ్ఞానం లేకపోవడం వల్లే కదండి నేను యుద్ధం చెయ్యను అన్నారు. మనం కూడా అంతే. మనం కూడా నేను ఈ ఉపకారం చెయ్యను, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, నేను అక్కడికి వెళ్ళను, నేను ఇది చెయ్యను ఇలా అంటుంటే భగవంతుడు ఏమంటున్నారు? మీరు ఖచ్చితంగా ఈ కర్మ చెయ్యాలి. అలా చేయకపోతే ప్రతి ఒక్కరూ నష్టపోతారని చెప్తున్నారు. సంగ్రామం న కరిష్యసి అత చేత్వమిమం ధర్మ్యం, ధర్మముతో కూడిన సంగ్రామం అంటున్నాడు పరమాత్మ. కేవలం ఇది యుద్ధము ఇది కర్మ అనట్లే. మీరు చేసే ప్రతి పని కూడా ధర్మంతో కూడినదై ఉంటుంది. మీరు అక్కడ మీ యొక్క వివేకాన్ని బట్టి మీకు పాపం రావాలా పుణ్యం రావాలా అనేది నిర్ణయించబడుతుందని పరమాత్మ ఎంత చక్కగానో వివరిస్తూ ఉన్నారండి. అప్పుడు నీకేమవుతుంది? తత స్వధర్మం కీర్తించహిత్వా పాపమవాప్స్యసి. నువ్వు గనక అక్కడ నీకు అప్పచెప్పబడినటువంటి అంటే ప్రతిరోజు నిత్య జీవితంలో మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం చేసేటటువంటి కర్మలలో
ఏదో ఒక పని మనకు చెయ్యాలనిపించదు. ఎవరికో ఒకరికి ఉపకారం చెయ్యాలనిపించదు. ఎవరో మనల్ని అడక్కపోయినా వాళ్ళకు ఉపకారం చెయ్యాలనిపిస్తుంది. భగవంతుడంటారు నిత్య జీవితంలో మీకు ఏ ఏ సంఘటనలు మీకు ఎదురవుతుంటాయో వాటన్నింటినీ కూడా యోగః కర్మసు కౌశలం. వివేకంతో కూడినటు విధంగానే మీరు కర్మ యొక్క నిర్ణయాలు తీసుకోవాలి. వివేకము ఉండాలి, తెలివితేటలు ఉండాలి. ఎటువంటి తెలివితేటలు ఉండాలి? ధర్మాన్ని నిలబెట్టడానికి కావలసిన తెలివితేటలు మీకున్నప్పుడు అది వివేకం అవుతుంది. అధర్మాన్ని పెంచి పోషించేటటువంటి దుర్యోధనుడు లాంటి ప్రవృత్తి ఉంటే అది అధర్మాన్ని పెంచుతుంది. ధర్మానికి ఏమాత్రం ఉపయోగపడదండి. అర్జునుడు ధర్మం పక్కన నిలబడతాడు కాబట్టి ఎవరైతే భగవంతుడు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నంలో అర్జునుడులుగా ఉన్నారో, ఆర్జన చేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ పరమాత్మ చక్కటి సలహాలు చెప్తున్నారు. మనందరికీ పరమాత్మ ఉపాయాలు చెప్తున్నారండి. ఏమంటున్నారు? మీకు అప్పచెప్పిన పనిని మీరు చేయకపోతే స్వధర్మం. స్వధర్మం ఏంటి? నువ్వు ధర్మ స్వరూపమైనటువంటి బ్రహ్మమే నువ్వు. నువ్వు బ్రహ్మముగా నువ్వు నిలబడాలి అని నీ యొక్క లక్ష్యమైనప్పుడు నువ్వేం చేయాలి? తాత స్వధర్మం కీర్తించ హిత్వ. స్వధర్మాన్ని నిలబెట్టిన వారికి, స్వధర్మాన్ని గుర్తు పెట్టుకున్నటువంటి వారికి కీర్తి కూడా లభిస్తుందట. అంటే ఇప్పుడు మనము మనకి ఇష్టమున్నా లేకపోయినా మనకు భగవంతుడు ఒక పని అప్పచెప్పినప్పుడు అక్కడ తెలివితో మీరేం చేయాలి? ధర్మాన్ని. ఒక దుర్మార్గుడండి, వాడు ఒకడు ఎవన్నో ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో వాడు చాలా పరుషంగా మాట్లాడుతున్నాడు. ఆ పరుషంగా మాట్లాడుతున్నటువంటి వాడి దగ్గరికి మీరు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు తెలివైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు బాగా మండుతున్నటువంటి అగ్ని దగ్గరికి వెళ్ళి మనం చేయి పెట్టామనుకోండి, చేయి కాలిపోతుంది. అదే విధంగా ఒక వ్యక్తి పరుషంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మనకు పని ఉన్నా మనం ఏం చేయాలి? ఆ సమయంలో ఆ పని కావాలి అనుకోవడం కంటే ఆ పని ఇప్పుడు అతన్ని అడక్కపోతేనే మంచిది. ఇప్పుడు అతడు కోపంలో ఉన్నాడండి, మనమే కోపంలో ఉన్నాం. కోపంలో ఉన్నప్పుడు ఎవరో మనల్ని సహాయం అడగాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం కోపంగా ఉన్నప్పుడు వాళ్ళు సహాయం అడిగారు. ఇప్పుడు మనం అతనికి సహాయం చేయగలుగుతామా? మనం చేయలేనప్పుడు అవతలి వాడు మాత్రం మనకెందుకు చేయగలుగుతాడు? కోపాన్ని అతడు మనకొక పని అతడు చేసి పెట్టాలి అంటే అతడి యొక్క పరిస్థితిని కూడా గమనించాలి. అతడు ప్రశాంతంగా ఉన్నాడా? కోపంతో ఉన్నాడా? ఎలా ఉన్నాడు? అంటే మనం వేరొకరితో మాట్లాడుతున్నప్పుడు మన పని కావాలని అతను ఏ స్థితిలో ఉన్నా మన పని అడిగామనుకోండి, నేను ఖాళీగా ఉన్నాననుకుంటున్నారా, వెళ్ళిపోండి అన్నారనుకోండి, మనం ఎంత బాధపడాలి? ఆ బాధపడకుండా ఉండాలంటే ముందు నీకు విచక్షణ అనేది ఉన్నదనుకోండి. అతడు కోపంగా ఉన్నాడు, ఇప్పుడు నేను ఈ మాట అడిగితే అతడు ఎలా ప్రవర్తిస్తాడో, ఇప్పుడు ఈ క్షణంలో నాకు జరిగితే నాకు చాలా ప్రయోజనం. కానీ అవతలి వ్యక్తి యొక్క పరిస్థితిని చూసి మనం కాసేపు గనక సౌమ్యంగా అక్కడ నిలబడి అతడి యొక్క కోపం తగ్గుతుందేమోనని కాసేపు ఎదురు చూశాము. అతడి కోపం తగ్గిపోయింది. ఈ లోపుగా వాళ్ళ ఆవిడ కొంచెం ఒక కప్పు కాఫీ తెచ్చి ఇచ్చింది, తాగాడు, ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు అతడే అడుగుతాడు, ఏంటండి చాలాసేపు అయినట్టుంది మీరొచ్చి, నేనేదో పనివాడు నేను చెప్పిన పని చేయలేదు, కోపంగా ఉన్నాను, ఆ సమయంలో మీరు అడగకపోవడం మంచిదైందండి, లేకపోతే మిమ్మల్ని నేను ఏదైనా అనుండేవాడిని. ఎందుకంటే మనమందరము కూడా కోపంలో ఉన్నప్పుడు మనకి మరుపు ఉంటుందండి. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఇలాంటి విషయాల గురించినటువంటి ఆ జాగ్రత్త ఏమి ఉండదు. అంటే మనం కోపంలో ఉన్నాము అంటే మనకి మన చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్నటువంటి ఆ స్థితిని గమనించగలిగినటువంటి శక్తిని మనం కోల్పోతామనే సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇప్పుడు నీవు కోపంలో ఉన్నప్పుడు నువ్వు చుట్టూ ఉన్న పరిసరాలు, మీ పిల్లవాడే ఉన్నాడండి, మీరు కోపంగా ఉన్నప్పుడు డాడీ స్కూల్ ఫీజు కడతానన్నావు కదా ఇద్దురా అంటే వాడిని ఏదైనా అనొచ్చు. నువ్వు అసలు స్కూల్కి వెళ్ళకరా బాబు, నీ స్కూల్ ఫీజు కట్టడం వల్ల ఏంట్రా లాభం, నువ్వు చదువు కూడా సరిగా చదవట్లేదు అని చెప్పేసి వాడిని అనకూడని మాటలు అనే అవకాశం ఉంటుందండి. వాడిని బ్రతిమలాడుకొని చక్కగా చదువుకోరా, ట్యూషన్ పెట్టిస్తానని చెప్పినటువంటి నువ్వే వాడు డాడీ ఫీజు కట్టమంటే నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అంటే వాడికి స్కూల్కి వెళ్ళడం మానేస్తాడు. మీరేగా డాడీ వద్దన్నారు అంటాడు. తర్వాత మీరు ఎన్ని బతిమలాడుకున్నా ఆ పిల్లవాడిని సరిచేయడానికి చాలా టైం పడుతుంది. అంటే భగవంతుడు చెప్తున్నారు, నువ్వు కోపంలో ఉన్నప్పుడు అందుకే కదండి కోపంతో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు.
సంతోషంతో ఉన్నప్పుడు కానీ, కోపంతో ఉన్నప్పుడు కానీ మీరు ఏ నిర్ణయాలు తీసుకోకండి. సంతోషంలో కూడా మనం ఎవరికైనా ఏదైనా ఒక వాగ్దానం చేశామనుకోండి, ఆ చేసినటువంటి వాగ్దానంలో మీకు నష్టం ఉంటుంది. అందుకే ఎప్పుడు సంతోషంతో ఉన్నప్పుడు కానీ, బాగా కోపంతో ఉన్నప్పుడు కానీ ఏ నిర్ణయాలు కూడా చేయకూడదంటారు. అందుకే పరమాత్మ చెప్తున్నారు. ఏమంటున్నారు? మీ యొక్క కీర్తి, ప్రతిష్టలు ఎప్పుడు తగ్గుతాయి? తగ్గటానికి కారణం ఏంటంటే, నేను మీకు అప్పజెప్పినటువంటి పనిని చేయడంలో మీరెప్పుడైతే నాకు పలానా వ్యక్తి అంటే ఇష్టం లేదు, పలానా పని చేయడం అంటే ఇష్టం లేదంటే, భగవంతుడి యొక్క నిర్ణయాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం కాబట్టి పరమాత్మ మనల్ని పనిష్ చేస్తాడు. పరమాత్మ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యతే. నీకు కీర్తి కలిగేటటువంటి కర్మలనే నేను తీసుకొస్తాను. ఎవ్వరికైనా అండి. ఇక్కడ అర్జునుడికి దుర్యోధనుడికి మధ్యలో జరిగేది సంగ్రామం కాదు. మన జీవితంలో మనం చేసేటటువంటి కర్మలే మనకు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాయి. ప్రతి శ్లోకాన్ని కూడా బాగా విచారణ చెయ్యాలి. విచారణ చెయ్యకుండానే నాకు ఈ శ్లోకాలన్నీ వచ్చు అంటే, వచ్చు అనటం కంటే కూడా దాని వలన మనం లబ్ధి పొందినప్పుడు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతాం. అంటే ఆ శ్లోకం యొక్క వివరణ మనకు బాగా అర్థమైందనుకోండి, ఒక పండు తినాలనే కోరికతో తినేసాం, గబగబా తిన్నాం. ఎలా ఉందండి పండు అంటే, ఏమోనండి ఆకలితో ఉంది తినేసాను, అది రుచి ఎలా ఉందో గమనించలేదంటే, మీకు పండు తెచ్చిచ్చినటువంటి ఆయన ఎప్పుడూ ఎక్కడా దొరకనటువంటి పండుని మీరు తిని దాని యొక్క రుచిని ఆస్వాదిస్తారని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు బాగా ఆకలితో ఉన్నారు, ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు, కోపంగా ఉన్నారు, ఆ టైంలో ఆకలి అవుతుంది కాబట్టి గబగబా ఆ పండు తినేశారు. తిన్న పండు యొక్క రుచి మీకు గుర్తులేదండి. మాట్లాడినటువంటి మీరు పరుషత్వంతో ఉన్నటువంటి మీ యొక్క ఆ కోపంతో మీరు మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయి కానీ పండు యొక్క రుచిని ఆస్వాదించలేకపోయారు. కాబట్టి భగవంతుడు ఏమంటున్నారు? మీరందరూ మీకు అప్పజెప్పిన పనిని మీరు చేయడంలో చాలా జాగ్రత్తగా మీకు భగవంతుడు మీకు ఈ రోజు ఒక పని అప్పచెప్పాడు. అప్పచెప్పారు అనంటే అప్పచెప్పడం అంటే ఏం అప్పచెప్తాడండి? మన రోజువారీ చేసేటటువంటి పనులకు సంబంధించి భగవంతుడు ప్రతి క్షణం ఏ స్థాయిలో ఉన్నవాడికి ఆ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు ఇచ్చే ప్రయత్నంగానే భగవంతుడు మనకి పాపపుణ్యాలను అనుభవింపచేస్తూ ఉంటాడు. పాపపుణ్యాలను అనుభవింపచేయడంలో పాపం అనుభవంలోకి వచ్చిందనుకోండి, మీరు కష్టపడాల్సిన అవసరం వస్తుంది. పుణ్యం చేయవలసి వస్తుందనుకోండి, అప్పుడు మీకు చాలా సంతోషంగా ఎవరో మీకు ఉపకారం చేయడం కానివ్వండి, మీరు చేసినటువంటి పనిలోనే దానివల్ల ఎక్కువ ప్రయోజనం పొందేలాగా కానీ పరమాత్మ నిర్ణయిస్తారు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం వచ్చిందనుకోండి, మీరు చాలా సంతోషపడతారు. అంటే భగవంతుడు ప్రతి క్షణం మీకు ఏమి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారట? కీర్తి ప్రతిష్టలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారట. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇది. తత స్వధర్మం కీర్తించ హిత్వ. ఎవరైతే తనకప్పజెప్పినటువంటి పనిని చేయడానికి ఇష్టపడరో వాళ్ళకి ఏమవుతుంది? స్వధర్మానికి అంటే భగవంతుడు చెప్పిన ధర్మానికి నువ్వు హాని చేస్తున్నావు. భగవంతుడు చెప్పిన ధర్మానికి నువ్వు హాని చేస్తే వచ్చేవి నీకు రావలసిన కీర్తి ప్రతిష్టలు వేరొకరికి వెళ్ళిపోతాయి. అంతే కదండి. మిమ్మల్ని ఎవరో సహాయం అడిగారండి. సహాయం అడిగితే వాళ్ళు మనం ఏదో కోపంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు, పలానా అడ్రస్ ఎక్కడుందో చెప్తారా అండి అన్నారు. మీకు అడ్రస్ చెప్పడానికే మేము సిద్ధంగా ఉన్నాం, మాకు ఇంకేం పని లేదు అన్నాం అనుకోండి. భగవంతుడు ఏం చేశారు? ఈ రోజు మీ ఇంట్లో రాబోయే ప్రమాదం నుండి మిమ్మల్ని రక్షించాలనుకున్నాడు పరమాత్మ. అందుకే మీరు కోపంలో ఉన్న ఆ వ్యక్తి మిమ్మల్నే వచ్చి అడిగాడు. అలా వచ్చి అడిగాడు అంటే నువ్వు గనక ఆ కోపాన్ని గనక ఆ క్షణంలో నీకు భగవంతుడి జ్ఞానం ఉంటే, ప్రతి కర్మ యందు భగవంతుడు నాకు ఏదో మేలు చేస్తాడనే భగవత్ సంబంధమైన జ్ఞానం మనకు ఉందనుకోండి, మనం వెంటనే ఎంత కోపంలో ఉన్నా ఏమడిగారండి, మొదటిసారి నీకు అర్థం కాకపోయినా ఏమడిగారండి, ఎవరిల్లు అడిగారండి అని, పలానా వాళ్ళిల్లు ఈ వీధి చివరిలో ఉందని, ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళలేకపోయినా ఎదురుగా ఎవరో ఒక పిల్లలు ఎవరో ఒకరు కనిపిస్తారు, వాళ్ళని పిలిచి కొద్దిగా ఈ అంకుల్కి పలానా అడ్రస్ వెళ్ళి చూయించు నాయనా అని ఒక్క మాట నువ్వు సహాయం చేసినా చాలు. నువ్వు వెళ్ళకపోయినా అతనికి అడ్రస్ చూయించగలిగిన వ్యక్తి, పోనీ ఎవ్వరూ కనపడలేదు, పక్కింటి ఆయన పిలిచైనా కొద్దిగా వీరికి వాళ్ళ అడ్రస్ అట్లా చెప్పి పంపించండి, నేను కొంచెం పనిలో ఉన్నాను, మీరు కొంచెం ఈ చిన్న సాయం నా కోసం చేయండి అన్నారనుకోండి, పక్కింటి ఆయన మీ మాట వింటాడు కదండి. ఎందుకంటే ఇరుగు పొరుగు అన్నప్పుడు స్నేహబంధాలు ఉంటాయి కదా. ఇప్పుడు మీ మాట కోసమైనా అతను పనిలో ఉన్నా వాళ్ళకి ఆ అడ్రస్ వెళ్ళి చూయించారు.
ఒకవేళ అతడు ఆ అడ్రస్ చూపించలేకపోయినా మీరైతే మంచి పని చేసే ప్రయత్నం, మీ కోపాన్ని సముదాయించుకొని కూడా అవతలి వారికి మంచి చేసే ప్రయత్నం చేసినందుకు ఈ రోజు మీ ఇంట్లో మీ పిల్లవాడు సైకిల్ నడుపుతూ నడుపుతూ కిందపడి కాలు ఇరగవలసి ఉంటే సైకిల్ మించి కింద పడతాడు కానీ పక్కనే ఒక వ్యక్తి ఉండి పట్టుకునేలాగా భగవంతుడు మీకు ఉపకారం చేస్తాడు. ఇన్ని విషయాలు మనకు అర్థం కావాలి అంటే భగవంతుడు ప్రతి క్షణం మనకు కీర్తి ప్రతిష్టలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని మనకి అనుభవపూర్వకమైనటువంటి భగవత్ సంబంధమైన జ్ఞానము ఉన్నప్పుడు మనల్ని మనం దిద్దుకుంటాం. ప్రతి క్షణము కూడా జాగ్రత్తగా మనం మలుచుకోవాలి అంటే భగవంతుడు అనుక్షణం నీకు నువ్వు చేసిన కర్మలకు సంబంధించి పాప పుణ్యాలను రాస్తున్నాడనేటటువంటి ఖాతా గుర్తుండాలి. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళి సరుకులు తీసుకుంటున్నామండి. ఆ సరుకులు తీసుకుంటున్నప్పుడు డబ్బు మనం నెలకు ఒకసారి చెల్లిస్తాం. ఇప్పుడు మీ పిల్లవాడు వెళ్ళి పెన్సిల్ కొనుక్కున్నా రాస్తాడు. ఇవాళ ఒక 100 రూపాయలు ఉన్నాయండి, 100 రూపాయలు తీసుకోండి, మళ్ళీ ఖర్చు అయిపోతాయో ఏమోనని చెప్పేసి మీరు ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆయన జమ చేస్తాడు. మీరు ఏ వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువుకు సంబంధించి ఖర్చు రాస్తాడు. జమ ఖర్చు మీ దగ్గర ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఇదిగో 1000 రూపాయలు ఇక్కడ ఉంచండి, మళ్ళీ నెలాఖరికి మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి అప్పుడప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు. అప్పుడప్పుడు ఏ రోజు మీకు కావాల్సిన సరుకులు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ షాప్ ఆయన ఏం చేస్తున్నాడు, జమా ఖర్చు రెండు రాస్తున్నారండి. ఇప్పుడు ఈ జమా ఖర్చు ఏదైనా వస్తువు పిల్లలు మిమ్మల్ని అడిగారనుకోండి, ఏముంది డాడీ ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటానంటే లేదు లేదు, ఇప్పుడు ఈ వస్తువు వల్ల ఏం ప్రయోజనం ఉందని మీరు అడుగుతారా లేదా? ఎందుకు అడుగుతున్నారు? అక్కడ మనకొచ్చే జీతానికి మనం చేసే ఖర్చుకి మనం పోల్చుకుంటాం. మనం ఆయన ఇస్తున్నాడు కదా అని చెప్పేసి మనం ఎప్పుడు కొనడమే ప్రారంభించామనుకోండి, ఖర్చు ఎక్కువ అవుతుంది, మనకు వచ్చే ఆదాయం తక్కువ అవుతుంది. కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా లేదా? ఏ వస్తువు కావాలన్నా నా పర్మిషన్ తీసుకునే ఆ షాప్కి వెళ్ళి మీరు ఆ వస్తువు కొనవలసి ఉంటుంది. కానీ మీకు నచ్చినట్టుగా ఆ వస్తువును కొనడానికి వీల్లేదని మీరు కండిషన్ చెప్తారా లేదా? ఎందుకు చెప్తున్నారు? ఇంటి బాధ్యతలు మీరు మోస్తున్నారు కాబట్టి, మీకు ఆ బరువు బాధ్యత తెలుసు కాబట్టి జాగ్రత్త చెప్తారు. మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా మీ భార్య ఏం చేస్తుంది? వాటన్నింటినీ కూడా అమలు చేస్తుంది. అంటే ఇక్కడ భగవంతుడు కూడా మనకి ఏం చేస్తున్నారు? ప్రతి క్షణం కీర్తి ప్రతిష్టలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడట. ఎప్పుడు ప్రయత్నం చేస్తాడట? స్వధర్మాన్ని గుర్తు పెట్టుకున్నప్పుడు. నేను ఇతరులకు మేలు చేసే కార్యము చెయ్యడమే నా యొక్క ధర్మము, అంతేకాని ఈ దేహ సంబంధమైనటువంటి విషయాల కోసమని నేను పాపపు కర్మలు చేయడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు నన్ను ఖచ్చితంగా శిక్షిస్తాడు. భగవంతుడు ఖాతాలో రాస్తూ ఉంటాడు, పాప పుణ్యములను రాస్తూ ఉంటారు. నేను ఒకరి గురించి చేసిన చెడు ఆలోచనను కూడా పరమాత్మ రాస్తాడు. ఇలా ప్రతి ఒక్కసారి మనం ఇంటికి సంబంధించినటువంటి ఖర్చుల విషయంలో మనం ఆలోచించగలిగిన మనం ఎంతో ప్రయత్నం చేస్తే వచ్చిన మానవ జన్మను సరిచేసుకోవడంలో మనం మాత్రం వెనకబడుతున్నామండి. వెనకబడటానికి కారణం ఏంటంటే కంటికి కనపడకుండా భగవంతుడు మన లోపట ఉండి చిత్రంగా ఉండి గుప్తంగా మన యొక్క పాపపుణ్యాలు రాస్తూ ఉన్నారండి. అందుకే పరమాత్మ మనందరినీ కూడా గమనిస్తున్నారు కాబట్టి పరమాత్మ యొక్క గమనిక ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి అందుకే భగవంతుడు ఏమంటారంటే ఈ వశిష్ఠుడు చెప్తాడనమాట. ఏమంటాడు? ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి చైతన్యం గురించి గుర్తు పెట్టుకోవాలి అంటారు. ఎలా గుర్తు పెట్టుకుంటారు అంటే సర్వమాత్మ అహమేవ ఇతి, అంటే సర్వమాత్మ సమస్త ప్రాణుల యందు కూడా ఆత్మ చైతన్యమే ఉంది. ఆ ఆత్మ చైతన్యమే నేను అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. అలా ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో, అలా గుర్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో గుర్తు పెట్టుకున్నటువంటి వారు లబ్ధిని పొందుతారు అంటాడు. అంటే సర్వమాత్మ అహమేవ అంటే సమస్త ప్రాణుల యందు ఉన్న ఆత్మ అంతటా ఉంటుంది. ఆత్మస్వరూపమే నేను అనేటటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసి ఉంటుంది అని చెప్పేసి, అలా గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే నిన్ను నువ్వు తెలుసుకోగలవు. అంటే భగవంతుడి యొక్క శక్తి మనం తెలుసుకోవాలి అంటే కృష్ణ పరమాత్మ ఇదే విషయాన్ని ఎలా చెప్తారంటే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని,
ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అంటారు. అంటే ఇక్కడ 6వ అధ్యాయంలో 29వ శ్లోకంలో చెప్తారు. ఏమంటారు? సర్వ భూతస్థమాత్మనం, సమస్త ప్రాణుల యందు కూడా నేనే ఉన్నాను. అంటే నా లోపట ఉన్నటువంటి చైతన్యము ఏదైతే ఉందో ఆ చైతన్యమే సమస్త ప్రాణుల యందు కూడా ఉంది. అంటే నేనే అన్ని ప్రాణుల యందు ఉన్నాను. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని, అన్ని దేహముల యందు ఉన్న ఆత్మయే నా దేహంలో కూడా ఉంది. అంటే నేనే అన్ని ప్రాణులలో ఉన్నాను, అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మయే నా దేహంలో కూడా ఉందని ఎవరైతే ఈ జ్ఞానాన్ని గుర్తుపెట్టుకుంటారో, ఈక్షతే యోగయుక్తాత్మ, యోగము అంటే జీవ బ్రహ్మ ఐక్యము గురించి తెలిసినటువంటి వాళ్ళు యోగమును పొందడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూస్తున్నప్పుడు సర్వత్ర సమదర్శన, అంతటా కూడా ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని చూసినప్పుడు ఏ ఒక్కరి పట్ల కూడా ద్వేషభావము కానీ, ఏ ఒక్కరి పట్ల కూడా ప్రేమ భావము లేకుండా అందరినీ తనను తాను ఎలా గౌరవించుకుంటాడో సమస్త ప్రాణులను కూడా అదే విధంగా గౌరవించే ప్రయత్నం చేస్తారని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తారు. ఇక్కడ వశిష్ఠుడు కూడా చెప్తున్నారు, మీరందరూ మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పుడు మనం ఏమనుకుంటామంటే మరిష్యామి 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 ఇది మన్యసే, నేను మరణిస్తాను నేను మరణిస్తానని చెప్పేసి మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అంటే ఎప్పుడు కూడా నాకు మరణం వస్తుందనేటటువంటి బెంగ చేతనే మనం బతుకుతున్నాం. కానీ ఎప్పుడు మనం భవిష్యామి 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 చ వేక్షసే అంటారు. అంటే ఇక్కడ నేను ఎప్పుడు జీవించే ఉంటాను, ఈ దేహం ఉన్నప్పుడు జీవించే ఉన్నాను, ఈ దేహం పుట్టక పూర్వము కూడా నేను జీవించే ఉన్నాను, ఈ దేహం పడిపోయిన తర్వాత కూడా నేను జీవించే ఉంటానని ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానముతోనే మనం జీవించాలి. కానీ ఈ శరీరం ఏదో ఒక రోజు పడిపోతుంది. ఎవరైనా చనిపోయారన్నారనుకోండి, మనకు వెంటనే భయం కలుగుతుంది. దేవుడు నాకెప్పుడు చావిస్తాడో, నేను ఎలా చచ్చిపోతానో, ఈ క్షణంలో చచ్చిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి అని చెప్పి అనుక్షణం మరణం అనే దాని గురించి మనం తలుచుకున్నప్పుడల్లా భయపడుతున్నాం. ఈ శరీరం నేను కాదన్నప్పుడు ఇది ఎప్పుడు పడిపోయినా, స్కూలు పిల్లవాడు గంట కొడితే ఇంటికి వెళ్ళడానికి ఎంత సిద్ధంగా ఉంటాడో, నేను ఆత్మని అనేటటువంటి పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నటువంటి వారు ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి పాము కుబుసం విడిచిపెట్టినట్టుగా మనం కూడా దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలండి. అలా సిద్ధంగా ఉండాలంటే నేను మరణిస్తానేమో అని చెప్పేసి తలుచుకుంటూ ఉన్నంత కాలం మనం అందరము కూడా ఏం చేస్తూ ఉంటాం? భయంతోనే జీవిస్తాం. పరమాత్మ కూడా చెప్పారు, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అన్నారు. కృష్ణ పరమాత్మ చక్కటి శ్లోకం చెప్తారండి. 13వ అధ్యాయం అండి, 13వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మనకి 9వ శ్లోకంలో 3-4 పాదాలలో చెప్తారు. ఏమంటారంటే జన్మ మృత్యు జరా వ్యాధి, అంటే మరణం గురించి మాట్లాడారు. ఈ మరణం గురించి వివేకానందుడు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడట. ఆ వ్యక్తి ఎలాంటి వారో ముందుగా తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఎలాంటి వారు అంటే 1 నిమిషానికి 4 లక్షల రూపాయల ఆదాయం వస్తుందట. అలాంటిది 5 నిమిషాల సమయాన్ని వివేకానందుడితో మాట్లాడడానికి పర్మిషన్ తీసుకోమని వాళ్ళ అసిస్టెంట్కు చెప్తాడు. అలాగే వివేకానందుడితో మాట్లాడటానికి ఒక 5 నిమిషాల పర్మిషన్ కూడా తీసుకొని, అపాయింట్మెంట్ అంటారు కదండి, ఆ అపాయింట్మెంట్ తీసుకొని పెట్టారు. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చాడనమాట. వస్తూనే మాట్లాడిన మొదటి మాట ఏంటంటే, వివేకానందుడి గారి దగ్గర అహంకారంతో మాట్లాడతాం కదండి. ఇప్పుడు మనము ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు నేను ఫలానా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం కదా. ఆ వ్యక్తి కూడా తన గురించి తాను చెప్పుకుంటున్నాడు అనమాట. ఏమంటున్నారంటే, నా యొక్క సమయం చాలా విలువైనది. నేను 1 నిమిషానికి, నేను ఇప్పుడు మీ దగ్గరికి 5 నిమిషాలు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఈ 5 నిమిషాలలో నాకు ఎంత నష్టం వస్తుంది అంటే, నిమిషానికి 4 లక్షలు, 5 4 20 లక్షల రూపాయల నష్టం వచ్చినా నాకెందుకో మీతో మాట్లాడాలనేటటువంటి కోరిక కలిగింది. అందుకే మీరు నాకు ఎటువంటి సాధన చెయ్యాలి, ఈ శాస్త్రం చదవాలి, ఈ గ్రంథం చదవాలి, ఇట్లాంటి ఆచరణ చెయ్యాలి, దాన ధర్మాలు చేయాలి, ఇలా ఎన్నెన్నో ఉపన్యాసాలు నాకేం చెప్పొద్దు. నాకు ఒక మాట, నాకు ఏదైనా
నాకు ఉపయోగపడేటటువంటి ఒక మాట, మంచి మాట చెప్పండి అన్నారట. వివేకానందుడు అన్నారు, "మీరు నాకిచ్చిన 5 నిమిషాల సమయాన్ని మీరు నాకొక నిమిషంలో సరిపోతుందండి. మీరిప్పటికే 30 సెకన్లు మాట్లాడారు. ఒక 30 సెకన్లలో నేను మీకు సమాధానం చెప్తాను. మీ 4 నిమిషాల సమయాన్ని మీరు వచ్చేటటువంటి 16,00,000 కోసం మీరు వినియోగించుకోవచ్చు. నా కోసం మీరు ఇంత డబ్బును త్యాగం చేయవలసిన అవసరం లేదని, మీరు మరణించబోతున్నారు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. చాలు, ఇక వెళ్ళండి" అన్నారట. ఇదొక్క మాటేనండి. మరి మరణం అనే విషయం గురించి మనకు తెలీదా అండి? ఎన్ని సార్లు ఈయన మరణం, ఎంతమంది చనిపోతే ఇతను వెళ్ళొచ్చుంటాడు. ఎన్ని చావులను చూసుంటాడు. జీవితంలో మనం ఎంతో మంది మరణిస్తే చూసాం. చావు గురించి మనం ఎన్నో సార్లు విని ఉన్నాం. మరి ఆ క్షణంలో వివేకానందుడు మాట్లాడినటువంటి మాటకి ఆ వ్యక్తి ఆలోచనలో పడ్డాడు. అప్పటి వరకు కూడా చాలా బిజీగా గడుపుతున్నటువంటి ఆ వ్యక్తి, నేను మరణించబోతున్నానా? అంటే మరి నేనిప్పుడు సంపాదించినటువంటి ద్రవ్యాన్నంతా కూడా ఎవరికి ఖర్చు చేస్తాను? ఇదంతా ఏమవుతుంది? దీని పరిస్థితి ఏంటి? అంటే నేను ప్రతి క్షణాన్ని కూడా చాలా బిజీగా గడుపుతున్నాను సంపాదించడంలోనే. అంటే అతడికి కూడా సంపదలను సంపాదించి అతడి యొక్క పాపం ఏదైతే ఉందో అయిపోయిందండి. పాపమే అనాలి. భగవంతుడిని తెలుసుకోవడానికి అవకాశం లేని సమయమంతా మన జీవితంలో పాపమేనండి. భగవంతుని యొక్క స్మరణ చేత గడుస్తున్నటువంటి క్షణాలు మాత్రమే నిజంగా మనకు పుణ్యంతో కూడినటువంటి సుఖాలండి. నిజంగా మనం సుఖపడుతున్నామంటే నాకిన్ని సంపదలున్నాయి కాబట్టి సుఖపడుతున్నాను, లేకపోతే నాకిన్ని దుఃఖాలున్నాయి కాబట్టి నేను దుఃఖపడుతున్నాను అనటం, ఇదంతా కూడా తాత్కాలికమైనది. నిజమైనటువంటి పుణ్యము, నిజమైనటువంటి సుఖం ఏంటంటే, భగవంతుడి యొక్క స్మరణ చేత నువ్వు ఆనందపడుతున్నా, దుఃఖపడుతున్నా, కష్టపడుతున్నా, నవ్వుతున్నా, ఏడుస్తున్నా, భగవంతుడి యొక్క స్మరణ నీలో ఉన్నప్పుడు మాత్రమే నిజంగా నీకు పుణ్యకాలం ఏది అంటే, భగవంతుని ఆలోచనలతో నీ యొక్క జీవితం గడుస్తున్నప్పుడు మాత్రమే నీ యొక్క కాలమంతా కూడా పుణ్యంతో కూడినటువంటి కర్మ. అప్పటి వరకు కూడా ఆ వ్యక్తికి పాపముతో కూడినటువంటి కర్మ, సంపదలు సంపాదిస్తున్నాడు కానీ, ఆ సంపదలను తాను తీసుకు వెళ్ళలేను అనేటటువంటి సత్యాన్ని విస్మరించి, అంటే తన యొక్క ధర్మం ఏంటో తనకు తెలియకుండా, ఈ దేహమే నేను అనేటటువంటి ధర్మాలతో జీవిస్తూ ఉన్నాడు కాబట్టి, తనకు ఆ స్ఫురణ లేదండి. ఎప్పుడైతే వివేకానందుడు ఎవరు అనంటే శుద్ధ స్ఫటికమైనటువంటి స్వరూపాత్మ అండి. ఆ స్వస్వరూపమైన ఆత్మ కాబట్టి ఆయన శుద్ధంగా ఉంటాడు. మలినములు లేనటువంటి వ్యక్తులు మాట్లాడిన మాటలకు మాత్రమే విలువ ఉంటుంది. ఎంతమందికి ఎన్ని శాస్త్రములను అధ్యయనం చేసి చెప్పినప్పటికీ మాలిన్యము అంటే తన మనస్సులో త్రిగుణాల మాయ నుంచి బయటపడలేనటువంటి సంస్కారాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాటను వినాలనేటటువంటి కోరిక కలగదు. ఇక్కడ వివేకానందుడు శుద్ధ స్ఫటికం అండి. మరి అలాంటి స్ఫటికంతో కూడినటువంటి, అంటే చాలా శుద్ధ సత్వమైనటువంటి నిర్మలమైన బుద్ధి కలిగిన వ్యక్తి కాబట్టి, అతడి నోటి నుంచి వచ్చినటువంటి మాట, ఆ వాక్కు ఏదైతే ఉందో ఆ వాక్కు అవతలి వ్యక్తిలో ఆ ఆలోచనను రేకెత్తించిందండి. నేను దేహాన్ని విడిచిపెడితే నేనెక్కడికి వెళ్తాను? నా పరిస్థితి ఏంటి? నేను ఎన్ని సంపదలు ఏం చేస్తాను? వీటన్నింటిని ఎలా నేను వినియోగిస్తే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా పరిపూర్ణమైన జీవితాన్ని గడపాలి అంటే, ఇక ఈ శరీరంతో ఉన్నప్పుడు నేను పూర్ణమైన జీవితాన్ని గడపటం ఎలా? శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నేను సంతోషంగా ఉండటానికి ఏ విధమైన కర్మ చెయ్యాలి? ఇటువంటి ఆలోచనలన్నీ కలిగాయి అంటే, ఒక సత్పురుషుడైనటువంటి సద్గురువు నీకు దొరికినప్పుడు కదా, నీవు తెలుసుకున్న జ్ఞానాన్ని, నీకున్న సంపదను నువ్వు సద్వినియోగపరుచుకుంటావు. అంటే మాలిన్యాలు లేనటువంటి సద్గురువు యొక్క సన్నిధిని నువ్వు చేరినప్పుడు, ఆ సద్గురువు నోటి నుంచి వచ్చేటటువంటి మాట నీకేమవుతుందంటే వేదం అవుతుంది. అందుకే గురుగీత చెప్తుందండి. ఏమంటుంది అంటే, మన అందరికీ కూడా ఈ తుమ్మెద గురించి తెలుసు కదండి. తుమ్మెద ఏం చేస్తుంది అంటే, మధు మధులుబ్దో, మధు అంటే తుమ్మెద ఏం చేస్తుందంటే మకరందాన్ని సేవిస్తూ ఉంటుందండి. అలా మకరందాన్ని సేవిస్తూ ఉన్నప్పుడు మధులుబ్దో యథా భృంగః మధులుబ్దో, అంటే భృంగః అంటే తుమ్మెద. తుమ్మెద మధువుని సేవిస్తూ ఉంటుంది. ఒక పుష్పంలో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరిస్తుందండి. ఆ మకరందాన్ని స్వీకరిస్తూ నాకు ఇక చాలులే ఈ పుష్పంతో అని చెప్పేసి ఆగిపోతుందా? అదేం చేస్తుంది? పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్ అంటారు. ఒక పుష్పం నుంచి ఇంకో పుష్పం, ఈ పుష్పంలో కొంత మకరందాన్ని స్వీకరిస్తుంది,
వెంటనే ఇంకొక పుష్పంలోకి వెళ్ళిపోతుంది. దాని ఆకలి తీరేంత వరకు కూడా మకరందాన్ని సేవిస్తుంది. అదే విధంగా, అదే విధంగా ఏ విధంగానైతే భృంగము ఒక పుష్పము నుంచి ఇంకొక పుష్పంలోకి వెళుతుందో, జ్ఞానలుబ్ధో జ్ఞానాన్ని పొందాలి. ఎటువంటి జ్ఞానము? అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని పొంది, మరి తన యొక్క మనస్సు యందు శుద్ధ స్ఫటికములాగా నిర్మలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి మరి ఆత్మ స్వస్వరూపాన్ని అనుభూతి పొందినటువంటి గురువు దొరికేంత వరకు కూడా జ్ఞానలుబ్ధో తదా శిష్యో గురువాత్ గురువాంతరం వ్రజేత్ అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పారు. ఒక గురువు దగ్గర కొంత జ్ఞానాన్ని తెలుసుకున్న తదనంతరం ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి, అంటే నీ ఆకలి ఏ విధంగా భృంగము ఏ విధంగా అయితే తన ఆకలి తీరేంత వరకు ఒక పుష్పము నుంచి ఇంకొక పుష్పము వరకు వెళ్ళిపోతుందో, అదే విధంగా ఒక గురువు నుండి ఒక గురువు ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని ఇంకా పెంచుకుంటూ మరి ఆత్మానుభూతిని పొందినటువంటి గురువు దగ్గరికి చేరేంత వరకు కూడా తాను కూడా గురువులను ఆత్మానుభూతిని పొందినటువంటి గురువులను అన్వేషిస్తూ వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ ధనవంతుడు కూడా వివేకానందుని కలిసేంత వరకు ఎంతో మందితో ఆయన అనేక మందితో మాట్లాడి ఉంటారు. కానీ మరి వివేకానందుడి యొక్క మరి శుద్ధతను బట్టి అతని యొక్క ఆత్మానుభూతిలో ద్వారా అతను పొందినటువంటి ఏదైతే మాలిన్యము లేనటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు చేత అతను మాట్లాడినటువంటి మాటలు అవతలి వ్యక్తి యొక్క మాయ నుండి సంపదలు సంపాదించాలనేటటువంటి వ్యామోహం నుండి బయటపడటానికి కావలసినటువంటి స్థితిని తాను పొందాడు. అంటే ఎలా పొందాడు అంటే అవతలి వ్యక్తి వివేకానందుడి యొక్క మరి దీక్ష పట్టుదల అతడి యొక్క సాధన అతని యొక్క స్థితిని బట్టి అవతలి వ్యక్తిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టగలిగినటువంటి శుద్ధత అక్కడ జరిగింది. కాబట్టి ఇక్కడ భగవంతుడు మన అందరికీ కూడా చెప్తున్నారు, ఎక్కడా కూడా విశ్రమించటం కుదరదండి. భగవంతుడి యొక్క అనుభూతి నీ లోపట అనుభూతిని పొందేంత వరకు కూడా ఈ స్వస్వరూపమైనటువంటి ఆత్మానుభూతిని పొందేంత వరకు కూడా నువ్వు నిరంతరము కూడా మరి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ భగవంతుడు చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని కూడా నువ్వేం చేస్తూ ఉండాలి? స్మరణ చేస్తూ ఆచరిస్తూ నిన్ను నువ్వు తెలుసుకునేలాగా నువ్వు ఏం చేయాలి? మరి సద్గురువుని నువ్వు ఆశ్రయించి సద్గురువు చెప్పినటువంటి జ్ఞానముతో కూడినటువంటి కర్మాచరణ చేస్తూ ఉన్నప్పుడు నీ లోపట ఉన్న సత్య ఆత్మను నువ్వు పొందుతావు. అలా సత్య ఆత్మను పొందటంలోనే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నీకు అప్పచెప్పినటువంటి కర్మ, నీకేదైతే కర్మ అప్పచెప్పారో ఆ అప్పచెప్పినటువంటి కర్మను చేయటం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకు. విడిచిపెట్టావు, ఒక పనిని నువ్వు వదిలిపెడుతున్నావంటే దానివల్ల నీకు అపకీర్తి రాబోతుంది. అందుకే మనకు భగవంతుడు ప్రతి ఒక్కరికి చెప్తాడండి, యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతండ్రిత మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః అని 3వ అధ్యాయంలో 23వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సత్యం. ప్రతి క్షణాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఏ క్షణాన్ని కూడా మీరు ఇది ఏముందిలే ఈ టైంలో ఈ పని చెయ్యాలా అని చెప్పేసి మనం గనక మనకు అప్పచెప్పబడిన కర్మను విడిచిపెట్టామనుకోండి, అలా విడిచిపెట్టడం వల్ల నీకు జరగబోయే నష్టం నీకు తర్వాత తెలుస్తుంది. నువ్వు అనుభవించే దుఃఖం, నీకు ఏదైనా ప్రమాదం, మనం ఎప్పుడు బాధపడతామంటే మనకేదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధపడతాము. అయ్యో నేను ఆ సమయంలో ఆ పని చేసి ఉంటే బాగుండేది. అలా అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే భగవంతుడు అంటారండి, చేతులు కాలక పూర్వమే ఈ చేతులకు ప్రమాదం రాబోతుందన్నప్పుడు ఆకులను సిద్ధం చేసుకొని పెట్టుకోవచ్చు కదా. భగవంతుడు భగవద్గీత యందు చెప్పబడిన జ్ఞానాన్ని గనక మనం అనుక్షణము కనుక విచారణ చేసుకుంటూ మనం మన యొక్క కర్మను చేస్తూ ఉన్నామనుకోండి, పరమాత్మ చెప్పారు మనకు అప్పచెప్పబడిన ప్రతి పని కూడా జాగ్రత్తగా చేయాలన్నారు. ఏ పనిని కూడా నిర్లక్ష్యంగా చేయకూడదని చెప్పారు. అందుకే ప్రతి క్షణం మనం ఏమంటాం, ఇంట్లోనే కదా, మా వారే కదా, మా పిల్లలే కదా, లేకపోతే నా భార్యే కదా, నా కుటుంబమే కదా, ఏమనుకుంటారులే వాళ్ళని చెప్పి మనం ఆ సమయంలో చెయ్యవలసిన పనిని మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యంగా వదిలేస్తాం. మీరు విడిచిపెట్టబడినటువంటి కర్మ మీకు ప్రమాదాన్ని తీసుకొస్తుందని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. భగవంతుడు 100 సంవత్సరాలలో నువ్వు చేసినటువంటి కర్మలో 12 సంవత్సరాల వరకు తెలిసి తెలియకనే కర్మ చేస్తాం. అప్పటి వరకు భగవంతుడు కూడా మనకి
పాపపుణ్యాలు రాయను అని చెప్పారు. మరి ఈ కొద్ది జీవితంలోనే మనకు కొన్ని లక్షల సంవత్సరాల పాటు హిమాలయాలలో ధ్యానం చేసుకుంటూ మరి భగవంతుణ్ణి తెలుసుకోలేక తపస్సు చేసుకునే వారి కంటే ఇక్కడ నువ్వు ఈ శరీరంతో భూమి మీద మత్స్యలోకంలో మనిషిగా పుట్టి నువ్వు జీవించినటువంటి ఈ 80 సంవత్సరాల జీవితంలో నువ్వు చేసినటువంటి కర్మ యందు ప్రతి ఒక్క క్షణాన్ని గనక భగవంతుడి యొక్క స్మరణ, అందులో కూడా సగం రోజులు నిద్రపోవడమే కదండి. ఇప్పుడు మనకున్న సమయంలో సుమారు 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు, పోనీ 8 గంటలు అనుకుందాం. ఈ 8 గంటలు నిద్రపోతే మిగిలిన సమయమే కదా మనం కర్మ చేసేది. వాటిలో మన యొక్క ఏంటో దేహానికి సంబంధించిన కాలకృత్యాలు, మనం ఆహారం తీసుకోవడం, వీటికి సంబంధించి ఎంత సమయం ఖర్చు అవుతుంది? మనం ఇతరులకు చేసేటటువంటి ఉపకారము చాలా తక్కువ సమయమే ఉంటుంది. మరి ఈ కొద్దిపాటి సమయాన్ని భగవంతుడు చెప్పినటువంటి ప్రతి కార్యం చేయడంలో గనక మనం జాగ్రత్తగా ఉన్నామనుకోండి, ఈ జన్మలోనే నీ శరీరం లోపట నువ్వు బంధించబడి ఉన్నావని తెలుసుకొని ఆ బంధనంలో నుంచి విడిపడడానికి కావలసినటువంటి స్థితిని ఆ పరమాత్మ నీకు ఎలా ప్రసాదిస్తారు? ప్రతి క్షణాన్ని నువ్వు జాగరూకతగా వాడుకున్నప్పుడు మాత్రమే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అందుకే ఏ క్షణంలో కూడా సుప్తే రుత్తాయ సుప్త్యంతం, ఈ మాట గుర్తుండాలండి. ఏంటి? ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు భగవంతుడి యొక్క స్మరణ విడిచిపెట్టకూడదంటే, భగవంతుడి నీకు ఎటువంటి బాధ్యతలనైతే అప్పచెప్పాడో ఆ అప్పచెప్పిన బాధ్యతలన్నింటినీ కర్తృత్వాన్ని పరమాత్మకు అప్పచెప్తూ, అంటే నేను చెయ్యట్లేదు, నా చేత భగవంతుడు చేయిస్తున్నారని ఫలితాన్ని పరమాత్మకు విడిచిపెట్టి చేసేటటువంటి పనిని ధర్మబద్ధంగా నువ్వు చేస్తున్నప్పుడు నీ మనసు ఎదురు తిరుగుతుంది అప్పుడప్పుడు. ఎందుకండి ఈ పని ఎందుకు చేయాలి, నేను ఈ పని చేయకుండా ఉంటానని మన మనస్సు ఎదురు తిరుగుతుంది. అలా ఎదురు తిరిగినప్పుడు మరి భగవంతుడు ఇలా చెప్పారు, ఇలా చెయ్యాలి, ఈ శరీరంతో ఉన్నప్పుడే నీకు శక్తినిచ్చేటటువంటి ఆత్మను నువ్వు తెలుసుకోవాలి. అంతేకాని ఈ శరీరం పడిపోతే నీకు శక్తినిచ్చేటటువంటి స్వరూపం గురించి తెలుసుకోకుండానే నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుందని ఈ జీవుడు ఏం చేయాలి? మనస్సుకు జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి. అంటే జీవుడికి ముందు తెలిసి ఉండాలి కదండి, మనకు తెలిసి ఉండాలి. మనకు తెలుసున్నప్పుడు కదా మన పిల్లలకి మనం జ్ఞానం బోధించేది. ఇంటి యజమాని యొక్క తెలివితేటలను బట్టి భార్యలో లోపాలను కూడా దిద్దుకుంటాడు. ఇంటి యజమానికి కనుక తెలివితేటలు లేవనుకోండి, భార్య యొక్క మరి ఏదైనా ఒక అల్లరి చిల్లరగా, అంటే మనసు స్థిమితంగా, ఏమంటారు, మనస్సు యొక్క స్థితి నిలకడగా లేదనుకోండి, తాను చూసినదల్లా కావాలంటుందనుకోండి, మరి భర్త ఏం చేస్తాడు? భార్యకు లొంగిపోయిన భర్త భార్య ఏదడిగినా విచక్షణ లేకుండా ఇస్తూ ఉంటాడు. అలా ఇస్తున్నప్పుడు ఆ భార్య ఏం చేస్తుంది? ఆ పిల్లల్ని పెంచడంలో కూడా ఒక క్రమశిక్షణతో ఏమి ఉండదండి. ఆ పిల్లలు కూడా ఏదడిగినా ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ పిల్లలకు అన్నీ అందిస్తుంది. కుటుంబం దిద్దబడలేకపోవడానికి కారణం ఇంటి యజమానికి ఉండవలసినటువంటి నైపుణ్యాలు లేకపోవడం. భగవంతుడి యొక్క జ్ఞానము, భగవంతుడు చెప్పిన ధర్మము, మరి ఆ ధర్మాన్ని నిర్వర్తించడమే ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అనేది ఇంటి యజమానికి తెలిసి ఉంటే భార్యని పిల్లల్ని కూడా దిద్దుతాడు. అందుకే మన బుద్ధి యందు ఏం చేయాలి? ఈశ్వర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని జీవుడు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేయాలి. భగవత్ సంబంధమైన జ్ఞానం మన మనస్సు ఒకరు చెప్తే కట్టుబడుతుందండి. మనం ఎంతమంది ప్రవచనాలు చెప్పినా, కొంతమంది చెప్తే మాత్రం మన మనస్సు అవతలి వాళ్ళు వాళ్ళ సమయంలో వాళ్ళ అవసరం దృష్ట్యా ఆ పని చెప్పినా ఆ మాట మనకి వినపడితే మనం ఆచరిస్తామండి. అంటే మన మనస్సు మనం ఏం చేయాలి? అందుకే నిరంతరం భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని వింటూనే ఉండాలి. ఎవరు ఏ మాట చెప్తే మన మనసు కట్టుబడుతుందో ఆ మాట దొరికేంత వరకు మనం ఏం చేయాలి? ప్రతి క్షణం భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని వినడంలో ఎప్పుడూ జాగరూకతగా ఉండాలి. ఎవరైనా ఏదైనా ఒక కర్మను చేస్తున్నారు, ఒక పనిని చేస్తున్నారనుకోండి, ఆ పనిని చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క జాగ్రత్తను గమనిస్తుండాలి. మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఎంత అశ్రద్ధగా ఆ పని చేస్తున్నారో వాళ్ళ యొక్క అశ్రద్ధని గమనిస్తాం, అంతే. ఆ పనిని ఆ వ్యక్తి సరిగా చేయలేదంటాం. కానీ ఆ వ్యక్తి చేసినటువంటి పనిలో ఉన్న మంచిని మనం చూసామనుకోండి, అతడు 99 విషయాలలో కరెక్ట్ గా లేకపోవచ్చు, ఒక్క విషయంలో గనక మంచి చేశారు, ఈ విషయంలో భగవత్ తత్వము అర్థమవుతుంది. ఆ మనిషి 99 తప్పులు చేసిన ఈ మాట మాత్రం ఎంత గొప్పగా మాట్లాడాడు చూడండి అన్నాం అనుకోండి, అంటే పరమాత్మ యొక్క
పటిష్టతను, పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని మనం అందుకోగలగాలి. ఇతరుల వ్యక్తులలో ఉన్న మంచితనాన్ని మనం పట్టుకుంటున్నామంటే భగవంతుడు యొక్క స్థితిని మనం పట్టుకుంటున్నాం. ఇతరులలో ఉన్న మంచి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన లోపట ఉన్న భగవంతుడు ప్రకాశిస్తారట. అంటే ఎందుకు? నీ లోపట ఉన్న ధర్మ స్వరూపమైనటువంటి స్వస్వరూపమైన ఆత్మ అవతలి వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని పట్టుకొని ఆ మంచి గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ లోపట ఉన్న ఆత్మశక్తి ఉత్తేజం అవుతుందట. ఎన్నో విషయాలు పరమాత్మ చెప్తారు. అందుకే నీకు అప్పచెప్పినటువంటి కర్మను చేయడంలో చాలా జాగరూకతగా ఉండాలి. ఇక్కడ నీ యొక్క కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోవడానికి కారణం నీకు ఈశ్వరుడు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నువ్వు చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి అజాగ్రత్తయే, అశ్రద్ధయే నిన్నేం చేస్తుంది? నీవు పాపపు జన్మలను పొందాలా లేకపోతే శ్రేష్టమైన జన్మలు పొందాలా అనేది ఎవరు నిర్ణయిస్తున్నారు? నువ్వు చేసుకున్న కర్మలను బట్టి పరమాత్మయే నిర్ణయిస్తారు. కాబట్టి జాగరూకతగా ఉండాలి. నీ కీర్తి ప్రతిష్టలన్నీ నువ్వు చేసే కర్మలలోనే ఉన్నాయి. ప్రతి క్షణం నీ ఆలోచన ఎలా ఉందో చెక్ చేసుకో. నువ్వు మాట్లాడే మాటలలో సత్యం ఉందా, అసత్యం ఉందా చూసుకో. నువ్వు చేసేటటువంటి పనులలో మరి శ్రేష్టత ఉందా లేదా, ఇతరులకు ఉపయోగపడేటటువంటి కర్మలు చేస్తున్నావా లేదా, ఇలా ప్రతి క్షణం మనం త్రికరణములను మనం గమనిస్తూ ఉండాలి. శరీరాన్ని, మనస్సును, వాక్కును జీవుడు ఏం చేస్తుండాలి? ప్రతి క్షణం గమనిస్తూ ఉండాలి. ఏదైనా ఒక పనిని తప్పు చేస్తూ ఉన్నప్పుడు అతన్ని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేసుకోవాలి. అంటే ఎప్పుడు బుద్ధికి ఏం చేస్తుండాలి? జీవుడు భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నప్పుడు ఈ బుద్ధి ఏం చేస్తుంది? మనస్సుని, ఇంద్రియాలను కంట్రోల్లో పెడుతుందండి. అంటే వీటన్నింటి యొక్క పనితీరును మనం మన దేహమునందు గమనించగలగాలి. ఒక యజమాని, మేనేజర్ ఏం చేస్తున్నాడు, అకౌంటెంట్ ఏం చేస్తున్నాడు, అందులో పనిచేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారని గమనిస్తూ ఉండాలి. అతడు ఏం చెయ్యక్కర్లేదండి. వీళ్ళందరూ చేసే పనితీరును మనం గమనించి ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళని ఏం చేయాలి? ఈ ఈ వ్యక్తి వెళ్ళక్కర్లా, యజమాని వెళ్ళడండి. యజమాని వెళ్ళకుండా మేనేజర్ని పిలిచి చెప్తాడు, పలానా వ్యక్తి పలానా పని సరిగా చేయడం లేదు అని. ఇప్పుడు మేనేజర్ గారికి చెప్పాడు అనుకోండి యజమాని, మేనేజర్ గారు ఎంత అలర్ట్ గా ఉంటారు. మన ఇప్పుడు మా యజమాని గమనిస్తున్నాడని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు? ప్రతి క్షణం కూడా తన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటాడు. వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఓనర్ గారు ఉద్యోగంలోంచి తీసేస్తారు, మీ ఇష్టం, ఆయన ఉద్యోగంలోంచి తీయమన్న తర్వాత నేనేం చెయ్యలేను అని చెప్పి ఆ మేనేజర్ గనక అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా జాగ్రత్తలు చెప్తూ కండిషన్స్ పెడుతూ ఉన్నాడు అనుకోండి, ప్రతి ఒక్కరు ఎలర్ట్గా ఉంటారా లేదా? అదే విధంగా మనకి కూడా కృష్ణ పరమాత్మ చెప్పారు, మనమందరము కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నింటికి నువ్వు అధికారివి. దేహేంద్రియ సంఘాతము అంటారండి. ఈ దేహము, ఇంద్రియాలకు సంబంధించి అన్నింటికీ నువ్వు యజమాని. యజమాని చెప్పినట్టుగానే ఆ సంస్థలో పనిచేసే వాళ్ళు పనిచేయాలి. కానీ యజమాని చెప్పిన మాటకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఆ సంస్థ ఏమవుతుంది? యజమానికి నష్టాన్ని తీసుకొస్తుందండి. అంటే ఈ శరీరానికి మనమందరము కూడా ఏంటి? యజమానులం. యజమానులుగా ప్రవర్తిస్తున్నామా? నాలుక బజ్జీలు కావాలంటుంది, వెళ్ళి తిను. ఆ చెవి అంటుంది నాకు సినిమా పాటలు కావాలి, ఏదో ఏదో కొత్త సినిమా వచ్చిందట వెళ్ళాలి అని చెప్పేసి చెవి అన్నదనుకోండి, సరే వెళ్దాం పదా అని చెప్పేసి జీవుడు వెళ్ళకూడదు. అందుకే ఏమంటారండి, కళ్ళు చూసిన ప్రతిదానికి మనసు స్పందించకూడదు, మనస్సు వెళ్ళిన ప్రతి చోటకి మనం వెళ్ళకూడదు అంటారు కదండి. అంటే కన్ను ఏం చేస్తుంది? కన్ను ద్వారా విషయాలను చూస్తూ ఉందండి. ఆ చూసే విషయాలను మనసు ఏం చేస్తుంది? ఈ విషయం దగ్గర ఆగు అని మనసు ఇదేదో బాగుంది అన్నదనుకోండి, ఇప్పుడు జీవుడు వెళ్ళిపోకూడదండి. జీవుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఇది అవసరమా, ఇది అవసరం లేదు, దీన్ని మాత్రమే మనం చెయ్యాలని కండిషన్స్ ఉండాలి. అందుకే ఈ జీవుడు ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఈ శరీరానికి, మనసుకు, ఇంద్రియాలకు, బుద్ధికి కండిషన్స్ పెడుతుండాలి. భగవంతుణ్ణి చేరడమే మన యొక్క లక్ష్యము. కానీ దేహ సంబంధమైన సౌఖ్యాల కోసం ఏ ఒక్కరూ కూడా అధర్మంతో కూడిన కర్మను చేయడానికి సిద్ధపడకూడదు. వేరొకరి ఇంట్లో ఉన్న పండును మనం కావాలనుకోకూడదు, వేరొకరి వస్తువుని మనం కావాలని కోరుకోకూడదు. అపరిగ్రహ అనే మాట చెప్పాలి. ఇతరుల వస్తువులను మనం కోరుకున్నప్పుడు దానివల్ల మనకు నష్టం వస్తుంది, మన దగ్గర ఉన్న దానితోనే మనం అనుభవించాలనేటటువంటి జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు జీవుడు ఏం చేస్తుండాలి? బుద్ధి ద్వారా అందరికీ కండిషన్స్ పంపిస్తూ ఉండాలి.
యజమాని గనక నిర్లక్ష్యంగా ఉన్నాడు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి మేనేజరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకు ఈ మేనేజరు, అకౌంటెంటు మనుషులు అన్నానంటే, మన లోపట ఉన్న ఆ బుద్ధి ఏదైతే ఉందో, ఆ బుద్ధి యందు గనక ఈశ్వర సంబంధమైనటువంటి ఆ నియమాలు, ఆజ్ఞలు గనక ఆ బుద్ధి తీసుకోలేదనుకోండి, మనస్సు, ఇంద్రియాలు పెడదారిన పడతాయి. అధర్మాన్ని ఆచరించడం పట్ల సిద్ధంగా ఉంటాయి కాబట్టి, ఎప్పుడు జీవుడు ఏం చేస్తుండాలి? నేను ఆత్మస్వరూపమే కానీ ఈ దేహం కాదనేటటువంటి ఇండికేషన్‌ని ఇక్కడ బుద్ధికి అందిస్తూ ఉన్నప్పుడు, మనసు ఏం చేస్తుంది? దేహ సంబంధమైన పూర్వజన్మకు సంబంధించిన సంస్కారాలు, ఈ జన్మ ప్రయత్నం చేత మనం చేసిన అభ్యాసాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఆత్మయే. ఇంద్రియాణం మనశ్చాస్మి. ఇంద్రియములన్నింటిలో కూడా మనస్సు యందు పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నారన్నారు కాబట్టి, నాకు శక్తినిచ్చేది ఈశ్వరుడే అని గుర్తుపెట్టుకొని, ఈశ్వరుడు చెప్పిన కార్యాన్ని చేయడానికి మనస్సు సిద్ధపడుతుంది. మనసు సిద్ధపడినప్పుడు మాత్రమే మనకు అప్పజెప్పిన పనిని చేయడంలో మనం నిర్లక్ష్యంగా ఉండకుండా కీర్తి ప్రతిష్టలు పొందేలాగా, కీర్తి ప్రతిష్టలన్నీ ఎక్కడున్నాయి? నువ్వు పరులకు చేసేటటువంటి ఉపకారంలోనే కీర్తి ప్రతిష్టలు దాగి ఉన్నాయి కానీ, నేను తినాలి, నా కుటుంబం మాత్రమే సంతోషంగా ఉండాలి అనేది అది నీ యొక్క ప్రేయస్సు అవుతుంది. నిజంగా నీ యొక్క శ్రేయస్సు పరుల యొక్క శ్రేయస్సే నీ శ్రేయస్సుగా ఉంటుంది కాబట్టి భగవంతుడు చెప్తున్నారు. మీరు కర్మ చెయ్యనంటే మాత్రం మీరు తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. మీరు ఏం చేస్తున్నారు? స్వధర్మానికి సంబంధించిన కర్మను ఎవరైతే విడిచిపెడతారో అప్పుడు ఏమవుతుంది? మీకు కీర్తి ప్రతిష్టలు రాకపోగా పాపం వస్తుంది. అంటే మన జీవితంలో మనం కష్టాలు అనుభవిస్తున్నామంటే భగవంతుడు మనకి ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు ఇస్తారండి. ఇంటి ముందుకు ఒక వ్యక్తి ఎవరో దానం చెయ్యమని వచ్చినప్పుడు, మన ఇంట్లో ఏదో పనుల వల్ల మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చేసేటటువంటి సహాయంలో మనం ఇవ్వలేకపోవడము, లేకపోతే వీళ్ళెవరో వస్తుంటారు, పోతుంటారు, వీళ్ళందరి కోసం నేనేంటి అని చెప్పేసి మనం చేసేటటువంటి ఉపకారాన్ని గనక విరమించుకున్నామనుకోండి, ఎక్కడైనా మనం ఒక ఫంక్షన్‌కి వెళ్ళండి, ఒక చావుకెళ్ళండి, మీరు ఈ దేహంతో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీరు ఇతరులకు ఎంతో కొంత ఉపకారం చేయాలి. కొంతమంది ఇళ్లల్లో కండిషన్ ఉంటుంది. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ చేయాలంటే కాసేపు తోట పని చేయాల్సి ఉంటుంది. కొన్ని ఎక్సర్‌సైజులు చేయాల్సి ఉంటుంది. ఎందుకు? శరీరానికి సంబంధించిన క్యాలరీలు తగ్గించుకుంటే మళ్ళీ క్యాలరీలతో కూడినటువంటి భోజనాన్ని చేయడానికి కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. అంటే మరి ఎన్ని కండిషన్స్ పెట్టినా ఈ శరీరాన్ని మరణించకుండా ఆపగలుగుతామా? కానీ అలాంటి కండిషన్సే గనక భగవంతుడు చెప్పినటువంటి ధర్మాలను పాటించడంలో, ఇతరులకు ఉపకారం చేయాలని పరమాత్మ మనకు అప్పచెప్పినటువంటి కార్యాల యందు గనక మన దృష్టిని లగ్నం చేస్తే, ఈ దేహంతో ఉన్నప్పుడే నువ్వు నీ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుభూతిని పొందగలుగుతావు. జీవ బ్రహ్మ ఐక్యాన్ని పొందగలుగుతావు. అంటే నియమాలు, అంటే క్యాలరీలు తగ్గితేనే మనం ఆహారం తినడానికి అనుమతి ఉంది అన్నప్పుడు, క్యాలరీల కోసం కష్టపడినట్టుగానే నీ యొక్క శ్రేయస్సంతా నువ్వు పరులకు చేసే ఉపకారంలోనే ఉందని పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని గుర్తుపెట్టుకొని, ప్రతి క్షణం పరులకు ఉపకారం జరిగేలాగా మనం భగవంతుడి యొక్క స్మరణ చేస్తూ మనం చేసే కర్మను కనుక చేశామనుకోండి, ఆ చేసినటువంటి కర్మ ఏమవుతుంది? నీకు రావలసిన పాపాన్ని రాకుండా, నువ్వు కష్టపడవలసి అంటే ఏదో ఒక పెద్ద ప్రమాదంతో నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వస్తే, భగవంతుడిని చెప్పినటువంటి ధర్మాలు పాటించామనుకోండి, ప్రతి క్షణం గనక భగవంతుడు చెప్పిన నియమాలతో కూడి జీవనం చేస్తే, భగవంతుడు మనకేం చేస్తారు? పెద్ద పెద్ద ప్రమాదం నుంచి కాపాడి, ఏదో ఒక చిన్న గాయం అయితే, ఓ చిన్న ఏదో దెబ్బ తగిలితే ఒక టెట్వాక్ ఇంజెక్షన్ ఏయించుకోవడానికి అప్పుడు కూడా హాస్పిటల్‌కి వెళ్ళాం. ఒక వ్యక్తట పరమాచార్యుల వారంటే చాలా ఇష్టమంటండి. కంచి కామకోటి పీఠాధిపతి. మరి ఆ పరమాచార్యుల దగ్గరికి వెళితే పరమాచార్యుల వారు అన్నారట, నువ్వు ముందుగా గోశాలకు వెళ్ళి ఒక 100 ప్రదక్షిణలు చేసిరా ఒక గోవు చుట్టూ అన్నాడట. పరమాచార్యుల వారి దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తి అన్నారట, స్వామి నేను మిమ్మల్ని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. లేదు లేదు, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఆ గోవు చుట్టూ, గోమాత చుట్టూ 100 ప్రదక్షిణలు చేసి నాకు కనపడు, అప్పుడు నీకు తీర్థప్రసాదాలు ఇస్తానన్నాడట. అలా అన్నప్పుడు పరమాచార్యులు వారు చెప్పారు కదా, చెప్పారని చెప్పేసి ఆయన వెళ్ళి, ఆయనకి ఇష్టం లేదండి. ఇష్టం లేకపోయినా వెళ్ళి మరి 100 ప్రదక్షిణలు ఒక నామంతో చెప్పి చేయమని చెప్పాడట. చెప్పగానే ఆయన ఆ 100 ప్రదక్షిణలు చేసి రాగానే అప్పుడు తీర్థప్రసాదం ఇచ్చి పంపించారట. ఇలా కొద్ది రోజుల తర్వాత ఈయన ప్రసాదం ఇచ్చారు, అయిపోయింది.
ఒక 2 నెలల తర్వాత ఎవరో ఒక మంచి ఉద్దండ పండితుడండి జ్యోతిష్యం చెప్తాడట. ఆ పండితుడి దగ్గర అందరూ కూడా జ్యోతిష్యం చెప్పించుకుంటే, ఈయన కూడా వెళ్లి జ్యోతిష్యం చూయించుకుంటే, "ఆ! మీరు మీరిప్పటికే చనిపోయి ఉండాలి గదా! మీరెలా బతుకున్నారన్నాడట." కళ్ళ ముందు కనపడుతూ ఉంటే చనిపోయాడంటారేంటి మీరు? నేను కనపడుతున్నానా మీకంటే? కనపడుతున్నారయ్యా. మీరు 2 నెలల క్రితమే మరణించవలసి ఉంది. మీకో పెద్ద గండం ఉంది. ఈ గండానికి మీరు చేసినటువంటి ఏమి ఈ గండం పోగొట్టుకోవడానికి మీరు గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉన్నారా అన్నాడట. అంటే మీకున్న గండాన్ని పోగొట్టగలిగిన శక్తి గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీరు ఆ గండం నుంచి బయటపడతారు. మీరు ఇటువంటి సాధన, ఇటువంటిదేదైనా మీరు చేసి ఉన్నారా అన్నారట. అన్నప్పుడు అప్పుడు ఆయనకు గుర్తొచ్చి, "ఆ! అవునండి. అవును. నేనొకరోజు పరమాచార్యుల వారి యొక్క దర్శనం కోసం వెళ్ళాను. వెళితే నన్ను అప్పటికప్పుడే 100 ప్రదక్షిణలు చేసిన తర్వాతే నా దగ్గరికి రమ్మంటే, నాకిష్టం లేకపోయినా పరమాచార్యుల వారు చెప్పారని చెప్పేసి, మరి భగవంతుడి నామాన్ని స్తుతి చేస్తూ నేను ప్రదక్షిణ చేశాను" అంటే, నీకు రావలసినటువంటి గండము నుండి అక్కడ నువ్వు చేసినటువంటి ప్రదక్షిణయే నీ యొక్క గండాన్ని పోగొట్టింది. నువ్వు ఈ మధ్య శ్మశానం వరకు వెళ్ళావా అన్నాడట. ఆ! వెళ్ళాను స్వామి. ఈ మధ్య మా చుట్టాలు వాళ్ళు మా బంధువులు ఒకరు చనిపోతే శ్మశానం వరకు కూడా వెళ్లి రావాల్సొచ్చిందంటే, ఆ చావు నీవే వెళ్ళవలసి ఉంది. కానీ నువ్వు శ్మశానం వరకు వెళ్ళాల్సి ఉంది. నువ్వు వెళ్ళావు కానీ వేరొకరి చావు కోసం వెళ్ళావు. నిజానికి అది ఆ శవం నీదే అయ్యుండాలి. నీ కోసమే కొంతమంది వచ్చుండాలి కానీ, నీవు వేరొకరి యొక్క చావుకు వెళ్ళడం జరిగింది అని ఆ పండితుడు చెప్పాడట. అంటే మరి భగవంతుడు మనల్ని ఎప్పుడు ఎలా రక్షిస్తాడు అనేది నువ్వు చేసే కర్మలను బట్టే ఉంటుంది. మన యొక్క కర్మల యందు దోషాలను ఉంచుకొని భగవంతుడు నన్నెందుకు కాపాడలేదు అని చెప్పేసి భగవంతుడిని నింద చేసే బదులు ఏదో ఒక భగవంతుడి యొక్క నామాన్ని మనం నిరంతరం స్మరణ చేస్తూ ఇతరులకు ఉపకారం చేసే విధంగా ఎందుకు జీవించకూడదు? పరుల యొక్క ఉపకారాన్ని మనం ఎందుకు కోరకూడదండి? అలా కోరితే నీకు జరగబోయే ప్రమాదం నుంచి నేను రక్షిస్తానంటున్నాడు. పాపమవాప్స్యసి. నీకు పాపం అంటకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? నీకు అప్పజెప్పిన పనిని చెయ్యాలి. చెయ్యకపోతే నీకు అపకీర్తొస్తుంది. నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటావని చెప్తూ ఉన్నారనమాట. అంటే కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు చెప్తున్నారు. ప్రతి శ్లోకం కూడా చాలా విలువైనదండి. ఎన్నో రకాలైనటువంటి మన జీవితానికి సంబంధించినటువంటి సలహాలను అందిస్తూ మనం ఎప్పటికప్పుడు భగవంతుడికి దగ్గరవ్వడానికి, దేహ సంబంధమైనటువంటి కార్యాల నుండి నువ్వు బయటపడటానికి పరమాత్మ మనకు సూచనలు చేస్తూనే ఉంటారు. రేపు మనకు పరమాత్మ ఏ విధమైనటువంటి సూచనలు చేస్తారనేది మళ్ళీ రేపు తెలుసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యామ్మా మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.